హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జుమ్మిడి, యువర్ వేదాంతస్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. సో మై డియర్ స్టూడెంట్స్, మనం కొద్ది రోజుల క్రితం పిల్లలు న్యూ ఇయర్ కి ముందు అంటే లాస్ట్ ఇయర్ కొద్ది రోజుల క్రితం అంటే కొత్త ఇయర్ మారింది కాబట్టి సో మనం పిల్లలు ఎలక్ట్రోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి సెషన్ 1 ఒక పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం రా పిల్లలు. సో ఇది సెషన్ 2. యాక్చువల్గా దీని లైవ్ సెషన్లోకి వచ్చాను, బట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూ వల్ల లైవ్ మధ్యలోనే ఎండ్ అయిపోయింది. అందుకనే రికార్డెడ్ వీడియో ఇస్తున్నాను రా పిల్లలు, కాన్సన్ట్రేట్గా వినండి. రైట్? సో సెషన్ 1లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి రా పిల్లలు. ఎలక్ట్రోకెమికల్ సెల్ దాంట్లో ఉన్నటువంటి టైప్స్ గురించి చెప్పుకున్నాం. గ్యాల్వానిక్ సెల్, వోల్టానిక్ సెల్, దానికి ఎగ్జాంపుల్ డానియల్ సెల్ మనం డిస్కస్ చేసుకున్నాం పిల్లలు. ఓకేనా? దాని తర్వాత ఇంకో టైప్ ఉంటుంది, ఎలక్ట్రోలైటిక్ సెల్ ఉంటుందని చెప్పుకున్నాం. రైట్? సో మనం డానియల్ సెల్ వరకు డిస్కస్ చేసుకున్నాం, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం రా పిల్లలు. రైట్? సో ఈ వీడియోలో పిల్లలు ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ గురించి చెప్పుకోబోతున్నాం రా పిల్లలు. చెప్పండి ఏంటిది? ఎలక్ట్రో కెమికల్ సిరీస్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పిల్లలు. దీంట్లోనే మనకి నర్స్ ఈక్వేషన్ కూడా మనం నేర్చుకుందాం ముందుకు వెళ్ళిన తర్వాత. రైట్? ఓకే. సో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లోపల మీ జాగ్రత్తగా గమనించండి రా పిల్లలు, లేదంటే అర్థం కాదు. సో వీళ్ళంత వరకు సింప్లిఫై చేసి చెప్తాను. లైవ్ లో కొంతమంది ఏంటంటే అర్థం కాలేదు, సో వాళ్ళు ప్రాపర్ గా వినండి. ఇప్పుడు బాగా అర్థం అవుతుంది రా పిల్లలు, లిజన్ కేర్ఫుల్లీ. సో ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేటువంటిది పిల్లలు మనం స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ని బేస్ చేసుకొని, ఓకేనా, ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ని తయారు చేయడం జరిగింది. ఏంటి చెప్పండి? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. రైట్ ఎవ్రీబడి? రిడక్షన్ అంటే ఏంటి చెప్పండి రా పిల్లలు? రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. మనం ఇంకో డెఫినేషన్ కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు చెప్పండి? ఇంకోటి, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అయినా అని చెప్పొచ్చు రా పిల్లలు. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ కి సంబంధించినటువంటి వాల్యూస్ ఏంటో మనం చూద్దాం. ఓకేనా? ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ గురించి చెప్పేదే మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఇదిగో చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్నిటికన్నా ఎక్కువ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఇదిగో మనకి క్లోరిన్ గానికి ఉంటుంది నాన్న. క్లోరిన్ గానికి ఉంటుంది. క్లోరిన్ గానికంటే కొంచెం తక్కువ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ కోబాల్ట్ +3 ఉంటుంది. దానికంటే తక్కువ హైడ్రోజన్ పెరాక్సైడ్, దానికంటే తక్కువ MnO4-, దాని తర్వాత Au+3, దాని తర్వాత క్లోరిన్, దాని తర్వాత మనకి క్రోమేట్ అయాన్ అనేటువంటిది ఉంది, దాని తర్వాత ఆక్సిజన్, దాని తర్వాత ఎట్సెట్రా బ్రోమిన్, ఐరన్, మనకి చాలా ఉన్నాయి. రైట్ ఎవ్రీబడి? ఓకేనా? బ్రోమిన్, ఐరన్, అయోడిన్, కాపర్, ఇదిగో చూడండి సిల్వర్, క్లోరైడ్, అదేవిధంగా సిల్వర్ బ్రోమైడ్. ఇదిగో ఇక్కడ చూడండి మనకి లాస్ట్ కి హైడ్రోజన్ ఉంది. రైట్? ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్ తర్వాత ఏంటి మనకి? ఇదిగో లెడ్, తర్వాత టిన్, కిందికి వెళ్తున్నాం మనం, నికెల్, దాని తర్వాత ఐరన్, క్రోమియం, జింక్, వాటర్ అండ్ అల్యూమినియం +3, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పొటాషియం, లిథియం. ఇదిగో అయోడిన్ మనకి ఫ్లోరిన్ కి అన్నిటికన్నా ఎక్కువ ఏముంటుంది? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుంది. అన్నిటికన్నా తక్కువ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ మనకి లిథియంకి ఉంటుంది రా పిల్లలు. రైట్? చూడండి, ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లలు మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? అంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి అనుకున్నట్టయితే, ఓకేనా, సో హైడ్రోజన్ కి పైన కొన్ని ఉంటాయి రా పిల్లలు, హైడ్రోజన్ కి కింద కొన్ని ఉంటాయి. ఓకేనా? చూడండి, ఇదిగో ఇది హైడ్రోజన్, మన హైడ్రోజన్ గాడు, వీడి పైన చూడు మనకి సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్, కాపర్, మళ్ళీ ఇక్కడ అయోడిన్, ఆక్సిజన్, అండ్ ఇదిగో ఆ ఆక్సిజన్, అదేవిధంగా పిల్లలు మనకి ఇదిగో ఇలా పైకి వెళ్ళిన కొద్ది ఫ్లోరిన్. రైట్? ఇదిగో ఇక్కడ గమనించారు కదా, ఇదిగో ఇక్కడ ఫ్లోరిన్ అండ్ ఇక్కడ హైడ్రోజన్, అండ్ ఇక్కడ లాస్ట్ కి ఏముంటుంది చెప్పండి? లిథియం. ఇదిగో లిథియం, లిథియం, లిథియం ఇక్కడ ఉన్నాడు చూడండి, హైడ్రోజన్ ఇక్కడ ఉంది. రైట్? లిథియం. గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఈ హైడ్రోజన్ నుంచి ఫ్లోరిన్, అంటే హైడ్రోజన్ నుంచి పైన ఉన్నాయి కదా ఫ్లోరిన్ వరకు, ఇవన్నీ కూడా హైడ్రోజన్ 0 ఉంటుంది పిల్లలు. ఓకేనా? 0 స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. ఈ పైన ఉన్నవన్నీ కూడా, హైడ్రోజన్ కంటే పైన ఉన్నవన్నీ కూడా పిల్లలు పాజిటివ్ వాల్యూస్ ని కలిగి ఉంటాయి, అంటే పెద్ద వాల్యూస్. హైడ్రోజన్ కింద ఉన్నవన్నీ కూడా నెగటివ్ వాల్యూస్ కలిగి ఉంటాయి. ఏం వాల్యూస్?
స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ. దట్ మీన్స్ ఇదిగో ఈ నాట్ ఆర్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటువంటివి కలిగి ఉంటాయి. ఇవన్నీ పాజిటివ్, ఇవన్నీ నెగిటివ్. అన్నిటికన్నా ఎక్కువ ఫ్లోరిన్, దానికంటే తక్కువ నెక్స్ట్ ఇంకా తక్కువ, ఇంకా తక్కువ, ఇంకా తక్కువ, ఇంకా తక్కువ, 0 నుంచి మళ్ళీ మైనస్ లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు, రైట్? ఫ్లోరిన్ ఎంత చెప్పండి పిల్లలు, మీరు ఫ్లోరిన్ గమనించండి, +2.87. ఇదిగో ఇది +2.87, ఇది హైయెస్ట్ వాల్యూ. కిందికి వెళ్ళిన కొద్ది ఏమవుతుంది, తగ్గుతుందిరా పిల్లలు, ఓకేనా? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ. దీనికి ఎంత ఉంటుంది చెప్పండి పిల్లలు, లిథియంకి చెక్ చేయండి. ఇదిగో లిథియంకి విల్ బి హ్యావింగ్ -3.05 ఉంటుంది పిల్లలు, 3.05 అనేటువంటిది ఉంటుంది. ఒకసారి ఇవన్నీ ఇటు సైడ్ రాస్తున్నా చూడండి, ఇదిగో ఓకే. ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇవన్నీ నెగిటివ్ వాల్యూస్ అనేటువంటివి ఉంటాయి పిల్లలు, ఓకేనా? సో టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది ఏమవుతుంది చూడండి, మీకు పాయింట్స్ అన్ని రాస్తాను. టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది ఫస్ట్ ఏంటి, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఏదైతే పిల్లలు మనకి వాల్యూస్ ఉంటాయో పిల్లలు ఇవి డిక్రీజ్ అవుతాయి. అంటే పెద్ద నుంచి చిన్నకి డిక్రీజ్ అవుతారా పిల్లలు. ఎప్పుడైతే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ డిక్రీజ్ అవుతుందో రా పిల్లలు, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రియాక్టివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ రియాక్టివిటీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్స్ చెప్తాను రా పిల్లలు. ఈ ఇంపార్టెంట్ ఆర్డర్స్ అందరూ నోట్ చేసుకోండి పిల్లలు. ఎస్పెషల్లీ నాన్ మెటల్స్ లో చెప్తున్నాను కొన్ని ఇంపార్టెంట్ ఆర్డర్స్. నాన్ మెటల్స్ లో ఫ్లోరిన్ కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది నాన్న. దేనికి? ఫ్లోరిన్ కి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. దెన్ ఫ్లోరిన్ తర్వాత పిల్లలు మనకి క్లోరిన్ తర్వాత ఏంటి చెప్పండి రా పిల్లలు, మనకి క్లోరిన్. అండ్ ఇక్కడ ఆక్సిజన్ కూడా వస్తుంది రా పిల్లలు, ఓకేనా? క్లోరిన్, దాని తర్వాత పిల్లలు మనకి బ్రోమిన్, దాని తర్వాత పిల్లలు మనకి లాస్ట్ కి అయోడిన్, ఓకేనా? సో ఇవి ఎస్పెషల్లీ ఈ నాన్ మెటల్స్ ఆర్డర్ రాసుకోండి. మనకి ఫ్లోరిన్ కి రియాక్టివిటీ ఎక్కువ, క్లోరిన్ కి కొంచెం తక్కువ, బ్రోమిన్ కి ఇంకొంచెం తక్కువ, అయోడిన్ కి ఇంకా తక్కువ. సో నాన్ మెటల్స్ ఆర్డర్. అదే మెటల్స్ ఆర్డర్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది రా పిల్లలు, ఓకే? ఇవి నాన్ మెటల్స్ ఆర్డర్, ఓకేనా? సో ఇవి నాన్ మెటల్స్ ఆర్డర్ రా పిల్లలు. ఇకపోతే మనం మెటల్స్ ఆర్డర్ గురించి మనం మాట్లాడితే పిల్లలు, లెట్ us టాక్ అబౌట్ మెటల్ ఆర్డర్. ఒకసారి మీరు చూడండి, చాలా పెద్దగా ఉంటుంది ఆర్డర్, గుర్తుపెట్టుకున్నదిగో. అన్నిటికన్నా హైలీ రియాక్టివ్ ఏంటంటే పిల్లలు మెటల్ లిథియం. మీకు కూడా ఇది ఎందుకు రాస్తాను చూడండి, ఇది కూడా ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది, అయోడిన్కి తక్కువ ఉంటుంది అని ఎందుకు చెప్పాను? టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది ఏం జరుగుతుంది, రియాక్టివిటీ తగ్గిపోతుంది కదా. ఇదిగో ఫ్లోరిన్కి రియాక్టివిటీ ఎక్కువ, క్లోరిన్కి తక్కువ, దెన్ బ్రోమిన్కి ఇంకా తక్కువ, ఇంకా కిందికి వెళ్తే అయోడిన్కి ఇంకా తక్కువ. అర్థమైంది కదా పిల్లలు, అయోడిన్కి ఇంకా తక్కువ అనేది. అచ్చా సార్, हमने క్లియర్లీ సమझ गया. నా చూడండి, దీంట్లోపల లిథియంకి ఎక్కువ, దెన్ కొంచెం తక్కువ పొటాషియంకి. ఇది కూడా రాస్తున్నా చూడండి, మనకి లిథియంకి రియాక్టివిటీ ఎక్కువ, పొటాషియంకి తక్కువ. పొటాషియం తర్వాత చూడండి కాల్షియం, సోడియం, మెగ్నీషియం. చూడండి పిల్లలు, కాల్షియం, దెన్ ఏంటి పిల్లలు, సోడియం, దెన్ పిల్లలు మెగ్నీషియం, ఓకేనా? మెగ్నీషియం, దెన్ పిల్లలు అల్యూమినియం, జింక్, క్రోమియం, అల్యూమినియం. అదే విధంగా పిల్లలు జింక్ పిల్లలు, ఓకేనా? జింక్ పిల్లలు, దెన్ ఏంటి పిల్లలు మనకి క్రోమియం, అల్యూమినియం. అదే విధంగా అల్యూమినియం, జింక్ అండ్ క్రోమియం, ఐరన్, నికెల్, టిన్, లెడ్. ఐరన్, నికెల్, టిన్ అండ్ లెడ్ ఎవ్రీబడి. +2 and +2. And after this you will be having everybody electrochemical series లోనే హైడ్రోజన్ అంటే పైన ఇంకొన్ని మెటల్స్ ఉంటాయి రా పిల్లలు. లైక్ మనకి ఇదిగో రెండిట్లో సిల్వర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది రా పిల్లలు, సిల్వర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది, ఓకేనా? ఇక్కడ సిల్వర్ వస్తుంది రా పిల్లలు, +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ సిల్వర్ విల్ గోయింగ్ టు గెట్ వాట్, మనకి సిల్వర్ తర్వాత ఇంకా కూడా ఉన్నాయి రా పిల్లలు మెటల్స్, చాలా ఇంపార్టెంట్ మెటల్స్ రా పిల్లలు. సిల్వర్ తర్వాత చూసుకుంటే కాపర్ తర్వాత పిల్లలు మనకి ఏమొస్తుందంటే మెర్క్యూరీ, Hg, కాపర్, దెన్ పిల్లలు కాపర్ +1 +2 కావచ్చు, కాపర్ +1 కావచ్చు, ఏదైనా కావచ్చు. దాని తర్వాత ఏంటి పిల్లలు మనకి మెర్క్యూరీ తర్వాత ఏంటి చెప్పండి రా పిల్లలు, మనకి మెర్క్యూరీ తర్వాత మనకి గోల్డ్ వస్తుంది రా. గోల్డ్ కదా పిల్లలు. మెర్క్యూరీ తర్వాత ఏమొస్తుంది మనకి,
ఇక్కడ ఏజీ కూడా వచ్చింది కదా పిల్లలు. అచ్చా ఏజీ వచ్చింది కదా పిల్లలు. అచ్చా ఓకే. నెక్స్ట్ పిల్లలు కాపర్, ఇక్కడ ఏజీ +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది, ఇక్కడ ఏజీ దీంతో కలిసి ఉంది కదా పిల్లలు. అచ్చా సో వాట్ ఎవర్ ఇట్ మే బి. అచ్చా నో ప్రాబ్లం, ఓకే నో ప్రాబ్లం. నెక్స్ట్ పిల్లలు కాపర్ కదా. కాపర్ తర్వాత ఏంటి చెప్పండి పిల్లలు మనకి, ఇదిగో ఏయు రైట్, ఏయునే కదా పిల్లలు, గోల్డ్. అచ్చా గోల్డ్. సిల్వర్ తర్వాత మెర్క్యూరీ అండ్ గోల్డ్ రైట్. అచ్చా సో మెర్క్యూరీ అండ్ ఏంటి పిల్లలు, గోల్డ్. సో గోల్డ్ అనేది పిల్లలు మనకి లీస్ట్ రియాక్టివ్ రా పిల్లలు. ఓకేనా, గోల్డ్ అనేది పిల్లలు మనకి లీస్ట్ రియాక్టివ్ రా పిల్లలు, అన్నిటికన్నా లీస్ట్ రియాక్టివ్. ఇదిగో ఇది మెటల్స్ యొక్క ఆర్డర్ పిల్లలు. రఫ్ గా ఇది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి రా పిల్లలు. ఓకేనా, సో ఈ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఆర్డర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రా పిల్లలు. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రియాక్టివిటీ ఆర్డర్, దిస్ ఇస్ రియాక్టివిటీ ఆర్డర్ ఎవ్రీబడి, ఇది రియాక్టివిటీ ఆర్డర్. రియాక్టివిటీ ఆర్డర్, రియాక్టివిటీ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ మెటల్, ఇది మెటల్. చాలా చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు, మనం గుర్తుపెట్టుకోవడం. ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను రా పిల్లలు, జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి. వెన్ వి విల్ కమ్ ఫ్రమ్ ఫ్లోరిన్ టు లిథియం, ఫ్లోరిన్ నుంచి మనం లిథియం దగ్గరికి వచ్చినట్టే, దట్ మీన్స్ టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది, టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది పిల్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఏం పెరుగుతుందంటే పిల్లు మనకి ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అంటే ఫ్లోరిన్ కంటే దీని కింద ఉన్నవాడు రెడ్యూసింగ్ ఏజెంట్ కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఫ్లోరిన్ కంటే దీని కింద ఉన్న ఎలిమెంట్ కి రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది. దానికంటే దానికి ఇంత ఎక్కువ, దాని కింద ఉన్న దానికి ఇంకెక్కువ రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఏంటి చెప్పండి మనకి, లిథియం ఎక్కువ ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఎక్కువ రెడ్యూసింగ్, బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి దీంట్లో, బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అన్నిటికన్నా, ఇదిగో టాప్ ఏంటంటే లిథియం ప్లస్. ఇదిగో అన్నిటికన్నా వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ ఇది ఏంటి పిల్లలు, ఫ్లోరిన్. అండ్ మీకు ఇది తెలియాలిరా పిల్లలు. ఓకేనా, మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను. సో దేంట్లో అయితే రిడక్షన్ ఆర్ రిడక్షన్ అన్న రెడ్యూస్ అన్న ఒకటే రా పిల్లలు. ఓకేనా, దేంట్లోపల రిడక్షన్ జరుగుతుందో దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం, ఏజెంట్ అంటాం. దేంట్లో అయితే మనకి ఆక్సిడేషన్ జరుగుతుందో రా పిల్లలు దాన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం, ఏజెంట్ అంటాం. ఇప్పుడు ఫ్లోరిన్ ఏంటి, వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే దాంట్లో ఆక్సిడేషన్, మనకి ఆక్సిడేషన్ జరగదు. ఓకే, ఎందుకంటే వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ కదా. ఓకేనా, సో రెడ్యూసింగ్ ఏజెంట్ అని ఎప్పుడు అంటాం, దేన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం, దేంట్లో అయితే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. సో ఇది వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో దీని తర్వాత ఉన్నవాడికి కొంచెం బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్, దీని తర్వాత ఉన్నవాడు ఇంకొంచెం బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్, దీని తర్వాత ఉన్నవాడు ఇంకొంచెం బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్. అదే చెప్తున్నాను, ఇదిగో ఫ్లోరిన్ కంటే కోబాల్ట్ +3 కొంచెం బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్, దీనికంటే మళ్ళీ ఇంకొంచెం ఐరన్ గార్డ్ కొంచెం బెటర్ రెడ్యూసింగ్ ఏజెంట్, దీని తర్వాత అయోడిన్ ఇంకొంచెం, ఇలా అంటే కిందికి వెళ్ళినా కొద్దీ ఓకేనా రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క నేచర్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ అనేటువంటి పెరుగుతుంది రా పిల్లలు. ఓకేనా, సో రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుందంటే ఏం జరుగుతుంది దాంట్ లోపల, ఓకేనా ఆక్సిడేషన్ జరుగుతుంది. అర్థమైందా? సో ఇంక్రీజ్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ జరుగుతుంది. అదేవిధంగా సేమ్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆర్ పవర్ ఆఫ్ ఆక్సిడేషన్, పవర్ ఆఫ్ ఆక్సిడేషన్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకేనా, పవర్ ఆఫ్ ఆక్సిడేషన్ అనేటువంటిది పెరుగుతుంది రా పిల్లలు. సో ఆక్సిడేషన్ దేంట్లో ఎక్కువ జరుగుతుంది, మనకి లిథియం లోపల ఆక్సిడేషన్ ఎక్కువ జరుగుతుంది రా పిల్లలు. మనకి అందుకనే లిథియంని మనం +2ని మనం అన్నిటికన్నా బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఆక్సిడేషన్ పవర్ పెరుగుతుంది అంటే పిల్లలు, ఓకేనా ఆక్సిడేషన్ పవర్ పెరుగుతుంది అంటే మనకి రిడక్షన్ ఏమవుతుంది, పెరుగుతుందా, రిడక్షన్ పెరుగుతుందా, తగ్గుతుంది కదా. ఆక్సిడేషన్ ఆపోజిట్ రిడక్షన్. సో మనకి ఆక్సిడేషన్ పవర్ పెరుగుతుందంటే మనకి
రిడక్షన్ పవర్, మనం ఇంకా ఏం చెప్పచ్చు, డిక్రీజ్ ఇన్ రిడక్షన్ పవర్ అని చెప్పచ్చు. డిక్రీజ్ ఇన్ పవర్ ఆఫ్ రిడక్షన్, రిడక్షన్ పవర్ తగ్గుతుంది. అచ్చా సార్, ఓకే. దెన్ పిల్లలు రిడక్షన్ పవర్ తగ్గుతుందిగా, మరి రిడక్షన్ పవర్ తగ్గితే ఆక్సిడైజింగ్ ఏజెంట్ పవర్ కూడా తగ్గుతుంది కదా. డిక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంత్ అనేటువంటి పిల్లలు తగ్గుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా రెండు గుర్తుపెట్టుకున్నా దానికి ఆపోజిట్ ఇవి రెండు, అవి గుర్తుపెట్టుకోవచ్చు. ఏమైనా రెండు గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇట్స్ మీకు చాలా బెటర్ అయిపోతుంది. ఎందుకంటే ఆక్సిడైజేషన్కి మనకి రివర్సే ఏంటి చెప్పండి, రిడక్షన్. రిడక్షన్కి ఆపోజిటే ఆక్సిడేషన్. తెలుసు కదా, రెండు ఆపోజిట్గా ఉంటాయి. సో ఐ హోప్ ఇది అర్థమైంది అంటారా పిల్లలు మీ అందరికీ? రైట్, అర్థమైంది కదా పిల్లలు? ఓకే, చాలా సింపుల్ ఎవ్రీబడి. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకుందాం. సో ఇదిగో ఫస్ట్ పాయింట్ ప్రకారం ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క స్ట్రెంగ్త్ మనకి పెరుగుతుంది కదా టాప్ టు బాటమ్. అన్నిటికన్నా బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎవడు? ఆబ్వియస్లీ ఈ లిథియం. లిథియం ఏంటి చెప్పండి రా పిల్లలకి? లిథియం ప్లస్ ఈస్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకేనా, Fu గాడు ఈస్ వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎక్కడి నుంచి? ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో నుంచి. ఓకేనా, ఇకపోతే సెకండ్ పాయింట్ పైన కూడా రాసుకోవచ్చు. సో ఆక్సిడైజింగ్ పవర్. ఓకేనా, సో లిథియం ప్లస్ 2కి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ. లిథియం ప్లస్కి ఎంత చెప్పండి? లిథియం ప్లస్ 1కి ఏంటిది? ఆక్సిడైజింగ్ పవర్ అంటే ఆక్సిడేషన్ అన్నట్టు. ఆక్సిడైజింగ్ పవర్ అంటే ఏంటిది? ఆక్సిడేషన్. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నట్లేదు, ఆక్సిడైజింగ్ పవర్ అంటే. ఆక్సిడైజింగ్ పవర్ ఏంటి పిల్లు మనకి? ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎక్కువగా ఉంటుంది, అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. అదే F2కి ఏంటి చెప్పారా పిల్లలు మనకి? ఆక్సిడైజింగ్ పవర్ అనేది పిల్లు తక్కువగా ఉంటుంది. ఓకేనా, మన F2 అంటున్నా, సారీ ఏంటి పిల్లు? F2. రైట్, సో మరి దీనికి ఆపోజిట్. సో F2కి ఆక్సిడైజింగ్ పవర్ తక్కువ ఉంటుందంటే రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటున్నట్టే కదా. అవును, లిథియం ప్లస్కి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ అంటే రెడ్యూసింగ్ పవర్ తక్కువ అన్నట్టే కదా. తక్కువ, ఆపోజిట్. ప్రతిదానికి ఆపోజిట్ లెటర్స్ మీరు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు పిల్లలు. ఇక్కడ నుంచి యూ కెన్ రైట్ సో మెనీ పాయింట్స్. రైట్, సో ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మీరు జల్లడబట్టాలి రా పిల్లలు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దీనిపైన స్పెండ్ చేయండి, చెప్పిందంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ సింపుల్, కష్టమేం కాదు. సో చాలా మంది స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అవుతారు. కష్టం అనుకుంటే కష్టం. రైట్, సో లిజన్ కేర్ఫుల్లీ. అయిపోయింది కదా. ఇక్కడ నుంచి పిల్లలు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం రండి పిల్లలు. ఓకేనా, లెట్ us టాక్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవ్రీబడి. చూడండి, ఎలిమెంట్స్ లైస్ అబోవ్ ద హైడ్రోజన్, అవి ప్లస్ పాజిటివ్ మనకేంటి పిల్లలు? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ని షో చేస్తాయి. హైడ్రోజన్ ఎగ్జాక్ట్లీ 0 షో చేస్తుంది. 0 కంటే ఎక్కువ తక్కువ ఏం లేదు, ఎగ్జాక్ట్లీ 0 షో చేస్తుంది. ఎలిమెంట్ విచ్ ఈస్ బిలో ద హైడ్రోజన్ అవి నెగిటివ్ షో చేస్తాయి. ఓకేనా, నెగిటివ్ షో చేస్తాయి. ఇది మనకి ఎన్సీఆర్టీ బుక్ లో నా అఫీషియల్ దాన్ని బట్టి చెప్తున్నాను రా పిల్లలు. ఓకేనా, అండ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ ఏమవుతుంది? పై నుంచి కిందికి వచ్చిన కొద్దీ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ తగ్గిపోతుంది కదా. రైట్, లిథియంకి మినిమం అన్నిటికన్నా తక్కువ ఉంటుంది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ. ఫ్లోరిన్కి అన్నిటికన్నా మాక్సిమం ఎక్కువగా ఉంటుంది రా పిల్లలు. రైట్, ఓకే. ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్ నేర్చుకుందాం రండి రా పిల్లలు. మనకి గుర్తుపెట్టుకోండి, సమ్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రా పిల్లలు, మెటల్స్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇది వెరీ ఇంపార్టెంట్ రా పిల్లలు. ఓకేనా, సో జనరల్గా రియాక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి మెటల్ రియాక్టివిటీ తక్కువగా ఉన్నటువంటి మెటల్ని డిస్ప్లేస్ చేస్తుంది, దాని ప్లేస్లోకి ఇది వెళ్తుంది. బట్ తక్కువ రియాక్టివిటీ ఉన్నోడు ఎక్కువ రియాక్టివిటీ ఉన్న మెటల్ని డిస్ప్లేస్ చేయలేడు. ఓకేనా, నాకు రియాక్టివిటీ ఎక్కువ ఉంది నీకంటే, నేను నీ ప్లేస్లోకి, నేను పక్కన నెట్టి నీ ప్లేస్లోకి వెళ్ళొచ్చు. నీకు రియాక్టివిటీ తక్కువ ఉంది కదా, యూ కెనాట్ కమ్ టు మై ప్లేస్, బట్ ఐ కెన్ గో టు యువర్ ప్లేస్. సింగిల్ డిస్ప్లేస్మెంట్. నేను బయటికి నెట్టి నీ ప్లేస్లోకి వెళ్ళొచ్చు, లేదంటే నువ్వు నన్ను బయటికి నెట్టి నా ప్లేస్లోకి వెళ్ళొచ్చు, నీకు రియాక్టివిటీ ఎక్కువ ఉంటే. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం జింక్ని కాపర్ సల్ఫేట్తో రియాక్షన్ చేస్తున్నాం రా పిల్లలు. జింక్ కాపర్ అండ్ బోత్ ఆర్ మెటల్ ఎవ్రీబడి. సల్ఫర్ ఆక్సిజన్ నాన్ మెటల్, అవి పక్కన పెట్టేసింది. ఓకేనా, జింక్ కాపర్ బోత్ ఆర్ మెటల్. ఇప్పుడు వీటిని మనం రియాక్టివిటీ సిరీస్ లోపల జాగ్రత్తగా గమనిస్తే
జింక్కి కాపర్ కంటే రియాక్టివిటీ ఎక్కువ. ఒకసారి జాగ్రత్తగా గమనించండి రా పిల్లలు. రియాక్టివిటీ చెప్పాను కదా. జింక్ గాడు ఎక్కడున్నాడు? ఆఫ్ కోర్స్ జింక్ గాడు జింక్ 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 అచ్చా చెప్పండి. ఇదిగో జింక్ గాడు ఎక్కడున్నారా పిల్లలు? ఇదిగో జింక్ గాడు వచ్చేసి పిల్లలు ఇక్కడ ఉన్నాడు. కాపర్ ఎక్కడున్నాడు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు. రైట్, కాపర్ ఎక్కడో ఉన్నాడు, జింక్ వానికంటే ఆబ్వియస్లీ ముందున్నాడు. మరి జింక్కి రియాక్టివిటీ ఎక్కువ కదా, రియాక్టివిటీ ఎక్కువ కదా, ఆబ్వియస్లీ సార్ జింక్కి రియాక్టివిటీ ఎక్కువ. సో మరి ఈ జింక్ గాడు కాపర్ని బయటికి పంపించేసి వాడి ప్లేస్లోకి వెళ్ళొచ్చు కదా. ఎస్, హీ కెన్ గో. సో దట్స్ వై జింక్ రిప్లేస్ కాపర్ ప్లేస్. కాపర్ ప్లేస్లోకి వెళ్తాడు. కాపర్ గాడు మన బయటికి వెళ్ళిపోతాడు. కాపర్ సల్ఫేట్ ఉండే జింక్ ఇడికి వస్తే జింక్ సల్ఫేట్ అయింది. సో దిస్ రియాక్షన్ కెన్ బి హ్యాపెన్. బట్ ఇక్కడ చూడండి, కెన్ దిస్ రియాక్షన్ హ్యాపెన్ ఎవ్రీబడి? కాపర్ రియాక్ట్ విత్ ఐరన్. Is this reaction will happen? No, this reaction will not happen, Pilulu. Why, Nana? Why this reaction will not happen? Because it's a very simple. Copper is less reactive. Iron is more reactive. This is Amara less reactive. We do more reactive. So less reactive metal cannot replace more reactive metal. So this cannot form, this compound cannot form. Okay na, manaki ikkada copper sulfate form avadu. Copper iron place loki velte copper sulfate avutundi. Copper sulfate will not produce here. There is no reaction here. Right? This reaction will not happen. Okay na? So weed more reactive kabatti weed less reactive place loki vellachu. But less reactive more reactive place loki vellaledu. Ardhamainda pillu? First application. దెన్ నాన్ మెటల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూద్దాం రెండు పిల్లలకి. మీకు ఒకటే చెప్పాను నాన్ మెటల్ రియాక్షన్ లోపల గుర్తుపెట్టుకోమని. ఫ్లోరిన్, దెన్ క్లోరిన్, దెన్ వాట్ మనకి బ్రోమిన్, దెన్ వాట్ మనకి అయోడిన్. అయోడిన్ లీస్ట్, ఫ్లోరిన్ మోస్ట్ రియాక్టివ్. చూడండి ఇదిగో జాగ్రత్తగా గమనించండి. ఫ్లోరిన్ చూడండి కేసీఎల్తో రియాక్షన్ చేస్తున్నాం. కేసీఎల్తో ఫ్లోరిన్ మనం రియాక్షన్ చేస్తున్నాం కదా పిల్ల, మనకి చేస్తున్నామా చేయట్లేదా? అఫ్ కోర్స్ సార్ చేస్తున్నాం. సో ఫ్లోరిన్ కేసీఎల్, ఇదిగో ఇక్కడ మనకి ఏముంది సిఎల్, దీన్ని గమనించండి పక్క ఎలిమెంట్. ఓకేనా, ఈ మెటల్ని గమనించకండి రాపిల్లి. ఇప్పుడు నాన్ మెటల్ని మనం గమనిస్తున్నాం. ఓకేనా, సో ఏ విధంగా అయితే ఇక్కడ మనం ఇక్కడ కూడా సల్ఫర్ ఆక్సిజన్ నాన్ మెటల్ దాన్ని గమనించినా మనం గమనించలే. ఓకేనా, సో ఇక్కడ ఎవడున్నాడు మెటల్ ఉండదు కాబట్టి ఇందులో ఉన్న మెటల్ని మనం కంపేర్ చేయాలి రియాక్టివిటీని. ఇక్కడ నాన్ మెటల్ ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ నాన్ మెటల్తోనే కంపేర్ చేయాలి. సో ఫ్లోరిన్, ఇక్కడ క్లోరిన్ నాన్ మెటల్ ఉంది, ఇప్పుడు నాన్ మెటల్ కాదు కదా, మెటల్ కదా. ఓకేనా, వీడిని పక్కన పెట్టేసండి. ఓకేనా, సో క్లోరిన్ కంటే మోర్ రియాక్టివ్. అవును కదా, క్లోరిన్ కంటే మోర్ రియాక్టివ్. సో అందుకనే ఫ్లోరిన్ ఏం చేస్తాడు, క్లోరిన్ని బయటికి నెట్టేస్తాడు. క్లోరిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్ వెళ్ళిండి. చూడండి ఇప్పుడు మనకి పొటాషియం క్లోరైడ్ ఉండే, ఇప్పుడు పొటాషియం ఫ్లోరైడ్ అయింది. రైట్, యాజ్ యూ నో ఫ్లోరిన్ గాడు క్లోరిన్ కంటే కాదు, బ్రోమిన్ ఐడిన్ కంటే కూడా మోర్ రియాక్టివే. ఇదిగో ఇక్కడ బ్రోమిన్ ఉంది, సో ఫ్లోరిన్ గాడు బ్రోమిన్ ప్లేస్లోకి వెళ్తాడు, బ్రోమిన్ బయటికి పంపించేస్తారు. ఇక్కడ ఫ్లోరిన్ వస్తుంది, సో బ్రోమిన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్లోరిన్ గాడు ఐడిన్ కంటే మోర్ రియాక్టివ్ కాబట్టి ఐడిన్ని ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు, వాడిని బయటికి పంపించేసి వాని ప్లేస్లోకి ఫ్లోరిన్ వచ్చేసిండు. అర్థమైంది కదా. సో పొటాషియం బ్రోమైడ్ కాస్త ఇక్కడ ఫ్లోరిన్ వస్తే ఫ్లోరైడ్ అవుతుంది. పొటాషియం ఐడైడ్ కాస్త ఐడిన్ ప్లేస్లోకి ఫ్లోరిన్ వస్తే మనకి పొటాషియం ఫ్లోరైడ్ వస్తుంది. అర్థమైందా? అదే. ఇకపోతే మనం క్లోరిన్తో రియాక్షన్ చూసుకున్నట్టు మనకి తెలుసు కదా, క్లోరిన్ ఒక ఫ్లోరిన్తోని తప్ప, ఫ్లోరిన్ కంటే తప్ప మిగిలిన రెండింటి కంటే వాడు మోర్ రియాక్టివే. రైట్, సో క్లోరిన్ గాడు ఫ్లోరిన్ని రిప్లేస్ చేయలేడు. దిస్ రియాక్షన్ కెనాట్ బి హ్యాపెన్. ఫ్లోరిన్ని రిప్లేస్ చేయలేడు. సో ఎక్సెప్ట్ ఫ్లోరిన్ని తప్ప హీ కెన్ వాట్ మనకి రిప్లేస్ బ్రోమిన్, హీ కెన్ రిప్లేస్ వాట్ మనకి అయోడిన్ ఆల్సో. అందుకనే సో బ్రోమిన్ ప్లేస్లో క్లోరిన్ వెళ్ళింది, అయోడిన్ ప్లేస్లో కూడా క్లోరిన్ వెళ్ళింది. దిస్ కెన్ బి హ్యాపెన్. But next bromine is more reactive only than iodine. Chlorine కంటే తక్కువ రియాక్టివ్, ఓన్లీ ఐడిన్ కంటే మాత్రమే కొంచెం ఎక్కువ రియాక్టివ్. సో ఇట్ కెనాట్ రిప్లేస్ ఫ్లోరిన్. ఎందుకు? వీడు లెస్ ఎలక్ట్రోనెగటివ్, వీడు మోర్ ఎలక్ట్రోనిక్, వీడు లెస్ రియాక్టివ్, వీడు మోర్ రియాక్టివ్. సో బ్రోమిన్ కెనాట్ రిప్లేస్ క్లోరిన్ ఆల్సో బికాస్ క్లోరిన్ మోర్ వాట్ మనకి రియాక్టివ్ దెన్ బ్రోమిన్. సో బ్రోమిన్ మరి ఐడిన్ ని రిప్లేస్ చేస్తున్నా. ఎస్, బ్రోమిన్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐడిన్. సో ఐడిన్ ప్లేస్ ని రిప్లేస్ చేసి ఐడిన్ ప్లేస్ లో బ్రోమిన్ వెళ్తుంది, పొటాషియం ఐడిన్ కాస్త పొటాషియం బ్రోమైడ్ గా మారుతుంది. దిస్ రియాక్షన్ కెన్ బి హ్యాపెన్. దిస్ రియాక్షన్
కెనాట్ బి హ్యాపెన్, రైట్. ఇకపోతే ఐడిన్ రా పిల్లలు, ఐడిన్ అందరికంటే తక్కువ రియాక్టివ్. సో he cannot replace fluorine, he cannot replace chlorine, he cannot replace bromine. వీడెవరిని కూడా రిప్లేస్ చేయగలుగుతారంటే చేయలేడు. దట్స్ వై ఈ రియాక్షన్ జరగవు. బట్ ఒక రియాక్షన్ జరుగుతుంది రా పిల్లలు, ఐడిన్ కెన్ రిప్లేస్ ఐడిన్, ఇది ఒకటి ప్లాసిబుల్. సో ఐడిన్ని పొటాషియం ఐడైడ్తో రియాక్షన్ చేస్తారు పిల్లలు, ఓకేనా. సో ఇట్ విల్ రియాక్ట్ విత్ వాట్ మనకి దిస్ ఐడిన్, ఇది మనకి K+I3 నెగిటివ్ అనే కాంపౌండ్ని ఫామ్ చేస్తుంది. ఇది ఒకటి తప్ప మిగిలింది ఏంది షో చేయదు. అర్థమైంది కదా, ప్రాబ్లం ఏం లేదు కదా పిల్లలు, క్లియర్గా అర్థమవుతుంది కదా. अच्छा सर समझ रहे सर, हमको अच्छा सा समझ रहे सर. चलो नेक्स्ट अदर అప్లికేషన్స్ చూసినట్టు పిల్లలు మనకి తెలుసు టాప్ టు బాటమ్ రియాక్టివిటీ ఏమవుతుందిరా పిల్లలు, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందిరా పిల్లలు. టాప్ టు బాటమ్ రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందిరా పిల్లలు, ఓకేనా. టాప్ టు బాటమ్ రియాక్టివిటీ ఏమవుతుంది చెప్పండి రా పిల్లలు, మనకి ఇంక్రీజ్ అవుతుందిరా పిల్లలు, ఓకేనా. టాప్ టు బాటమ్ రియాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు, మనకి ఇంక్రీజ్ అవుతుంది. థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్, టాప్ టు బాటమ్ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్ డిక్రీజెస్. థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్, ఒక్క నిమిషం ఈ పాయింట్స్ గురించి మనం చెప్పుకుందాం రండి, ఓకేనా. థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్ గురించి చెప్పుకుందాం. దానికంటే ముందు మనం కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందాం రండి పిల్లలు మనం, ఓకేనా. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. నేను మీకు ఆ స్టేట్మెంట్స్ని మళ్ళీ ఇస్తాను చూడండి, మనకి మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ రాస్తాను. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ డిస్ప్లేస్ కాపర్ ఫ్రమ్ ది సొల్యూషన్ ఆఫ్ ది కాపర్ సల్ఫేట్. అచ్చా, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో ఉన్న కాపర్ ప్లేస్ లో నుంచి కాపర్ ని ఎవరు రిప్లేస్ చేస్తారు, వాటిని బయటికి పంపించి వాటి ప్లేస్ లోకి వెళ్ళగలిగే కెపాసిటీ ఎవరికి ఉంది, సిల్వర్ కుందా, లేదు, సిల్వర్ ఇస్ లెస్ రియాక్టివ్ దెన్ కాపర్. జింక్ కుందా, గమనించండి. మెర్క్యూరీ కూడా లేదు రా పిల్లలు, మెర్క్యూరీ కెనాట్ రిప్లేస్ వాట్ మనకి కాపర్, లెస్ రియాక్టివ్. సో ఏయు గోల్డ్ ఆల్సో కెనాట్ రిప్లేస్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి పిల్లలు, జింక్. జింక్ కెన్ రిప్లేస్ కాపర్ బికాస్ జింక్ ఈస్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్, మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ పిల్లలు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హాలోజన్ కెనాట్ డిస్ప్లేస్ Cl ఫ్రమ్ ది క్లోరిన్ సాల్ట్. అచ్చా, సో ఒక క్లోరిన్ కి సంబంధించిన సాల్ట్ ఉందిరా పిల్లలు, దేర్ ఇస్ ఎ సాల్ట్ ఆఫ్ వాట్ మనకి క్లోరిన్. చలో మనకి లెటెస్ట్ సే NaCl ఉందనుకుందాం రా పిల్లలు, క్లోరిన్ కి సంబంధించిన ఒక సాల్ట్. సో దీంట్లో ఏ ఎలిమెంట్ దాన్ని రిప్లేస్ చేయలేదు. చూడండి పిల్లలు, మనకి ఫ్లోరిన్ కెన్ రిప్లేస్ బికాస్ ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్. బ్రోమిన్ అండ్ ఐడిన్ దీస్ ఆర్ లెస్ రియాక్టివ్ దెన్ వాట్ మనకి క్లోరిన్. బ్రోమిన్ కెనాట్ రిప్లేస్, ఐడిన్ కెనాట్ రిప్లేస్. దట్ మీన్స్ ఆప్షన్ A will be the correct answer everybody. Option A will be the correct answer everybody. Right everybody, option A will be option D will be the correct answer. అంటే A, B both are correct answer. రెండు ఏది కూడా డిస్ప్లేస్ చేయలేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ రియాక్ట్ విత్ Ki టు లిబరేట్ ఐడిన్. అచ్చా, సో ఏది Ki తో రియాక్షన్ చేసి మనకి ఐడిన్ ని లిబరేట్ చేస్తుంది అని అడుగుతున్నాడు, ఓకేనా. చూడండి, దీంట్లో ఐడిన్ ఉందిరా పిల్లలు, ఐడిన్ ఉందా, ఉంది. సో బ్రోమిన్ మోర్ రియాక్టివ్ దెన్ ఐడిన్, ఇట్ కెన్ రిప్లేస్ ఐడిన్. అచ్చా, ఐడిన్ కెనాట్ రిప్లేస్, ఇది ఐడిన్ తో రియాక్షన్ చేస్తే మనకి K+I3- ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో క్లోరిన్ ఈస్ మోర్ రియాక్టివ్ దెన్ వాట్ మనకి ఐడిన్. సో ఇట్ కెన్ ఆల్సో వాట్ మనకి రిప్లేస్ క్లోరిన్ ప్లేస్ లోకి వెళ్ళి, ఓకేనా, ఐడిన్ ని లిబరేట్ చేస్తుంది. సో దట్ మీన్స్ both A and C will be the correct answer. Right everybody? Yes sir, both A and C will be the correct answer. Next, the standard electrode potential of lithium is minimum because standard potential of what standard electrode potential of lithium అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పండి, ఎందుకు అంత తక్కువ ఉంటుంది చెప్పండి మనకి. సో ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి వాట్ మనకి, లిథియం లో అయనైజేషన్ ఎనర్జీ ఉంటుందా, నో, లిథియం కి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ ఉండదు రా పిల్లలు, ఇది రాంగ్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్, రెడ్యూసింగ్ పవర్ దీనికి ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నారు పిల్లలు మనకి. అండ్ ఇట్ ఫార్మ్స్ స్ట్రాంగ్ బాండ్, ఇట్ హైలీ ఎలక్ట్రోపాజిటివ్. అచ్చా, సో దీనికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు పిల్లలు, రెడ్యూసింగ్ పవర్. ఓకే, అవును కదా, దీనికి ఏంటి పిల్లలు, ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్, దీనికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది రా పిల్లలు, ఓకేనా. 18 కదా, ఒకసారి మళ్ళీ మనం అక్కడికి వద్దాం రా పిల్లలు, ఓకేనా. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్ కిధర్ హై హమారా छोटा सा, స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్. పిల్లలు రెడ్యూసింగ్ పవర్ అన్నాడు కదా, ఇక్కడ ఒక్క నిమిషం రా పిల్లలు, రెడ్యూసింగ్ పవర్ అన్నాడు కదా,
బేసికల్గా రెడ్యూసింగ్ పవర్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను, జాగ్రత్త గమనించండి. లిథియం ఈజ్ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ కదా, ఆర్ వీ కెన్ ఆల్సో సే రెడ్యూసింగ్ పవర్ అని కూడా చెప్పచ్చు రా పిల్లలు. రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. ఒక్క నిమిషం ఆగండి, నేను క్లారిటీ ఇస్తాను, కంగారేం లేదు. ఫ్లోరిన్ ఈజ్ వరస్ట్ రెడ్యూసింగ్ పవర్. ఓకేనా, వాట్ మనకి రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ రెడ్యూసింగ్ పవర్ అని రాసుకుంటా పిల్లలు. ఓకేనా, రెడ్యూసింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ పవర్, రెడ్యూసింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ పవర్, బోత్ ఆర్ సేమ్ రా పిల్లలు. అదేవిధంగా ఆక్సిడైజింగ్, మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నా ఆక్సిడైజింగ్ పవర్ అన్న ఒకటే రా పిల్లలు, గుర్తుపెట్టుకోండి, పవర్ అన్న ఒకటే. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న ఆక్సిడైజింగ్ పవర్ అన్న ఒకటే, రెడ్యూసింగ్ ఏజెంట్ అన్న రెడ్యూసింగ్ పవర్ అన్న ఎక్కువ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి రా పిల్లలు, మనకి ఇదిగో ఆక్సిడైజింగ్ పవర్ అని రాయకుండా ఇక్కడ లిథియంకి ఆక్సిడేషన్ ఎక్కువ అని చెప్పాలి, రిడక్షన్ తక్కువ, ఆక్సిడేషన్ ఎక్కువ అని చెప్పాలి ఇక్కడ. సో ఆక్సిడైజింగ్ పవర్ కంటే ఇందులో ఆక్సిడేషన్ బాగా జరుగుతుంది, ఫ్లోరిన్ లోపల ఆక్సిడేషన్ తక్కువ జరుగుతుంది. ఓకేనా, ఆక్సిడేషన్ పవర్ అని రాకుండా ఆక్సిడేషన్ రాసుకుంటారు పిల్లలు. సమ్టైమ్స్ ఇదే మీరు కొంచెం సమ్టైమ్స్ తడబడచ్చు. ఓకేనా, అప్పుడప్పుడు మన ఫ్యాకల్టీకి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్న పిల్లలు. ఐ హోప్ ఇది మీకు ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను. చూడండి, మనకి రిడక్షన్. ఓకేనా, రిడక్షన్ పిల్లలు దేంట్లో రిడక్షన్ జరుగుతుంది, దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ లేదంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే దానికి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుందని అర్థం. ఓకేనా, సో సారీ, ఆక్సిడైజింగ్ ఏజెంట్ పిల్లలు. ఒక్క నిమిషం, ఇక్కడ రెడ్యూసింగ్ పవర్ అని రాశాను, సారీ, ఇక్కడ రెడ్యూసింగ్, ఒక్క నిమిషం, పైన కిందికి రాశాను, కింది పైకి రాశాను రా పిల్లలు. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న ఆక్సిడైజింగ్ పవర్ అన్న ఒకటి, ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న ఆక్సిడైజింగ్ పవర్ అని ఒకటే. ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, రెడ్యూసింగ్ ఏజెంట్కి రిడక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, రిడక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది, గుర్తుకు పెట్టుకోండి రా పిల్లలు. ఓకేనా, గుర్తుకు పెట్టుకోండి, రిడక్షన్ పవర్ అన్న రిడక్షన్ పవర్. ఓకేనా, రిడక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది రా పిల్లలు. ఓకేనా, రిడక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. రిడక్షన్ పవర్ అంటే ఆక్సిడేషన్ అని కాదు, అర్థమైందా? ఆక్సిడైజింగ్ పవర్ అంటే రిడక్షన్ కాదు. ఓకేనా, చూడండి, మనకి రిడక్షన్ అంటే దేంట్లో అయితే రిడక్షన్ జరుగుతుందో దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. దేంట్లో అయితే రిడక్షన్ జరుగుతుందో దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, దేంట్లో అయితే రిడక్షన్ జరుగుతుందో దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్న ఆక్సిడైజింగ్ పవర్ అన్న ఒకటే. దేంట్లో అయితే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. రెడ్యూసింగ్ ఏజెంట్ అన్న దానికి దాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అని అంటాం, లేదంటే రెడ్యూసింగ్ పవర్ అని అంటాం. రెడ్యూసింగ్ ఏజెంట్కి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, చూడండి, మనకి లిథియంకి ఇది రెడ్యూసింగ్ ఏజెంట్, అందుకనే దీనికి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనకి F2 ఇది వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్, దీనికి రెడ్యూసింగ్ పవర్ కన్నా ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, మనకి వరస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అర్థం కాదన్న, దానికి ఆపోజిట్. సో ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే దీనికి ఆపోజిట్, మనకి బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే వరస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఓకేనా, ఓకే, రెడ్యూసింగ్ ఏజెంట్కి రెడ్యూసింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఆక్సిడైజింగ్ ఏజెంట్కి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, చలో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏంటి 18 పేజ్ నెంబర్ కదా. సో ఇట్ ఈస్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది రా పిల్లలు. రైట్, నెక్స్ట్ విచ్ హాలోజన్ హ్యాస్ మాక్సిమం ఆక్సిడైజింగ్ పవర్. అచ్చా, సో రెడ్యూసింగ్ పవర్ కి ఆపోజిట్ ఆక్సిడైజింగ్ పవర్ రా పిల్లలు. ఓకేనా, సో లిథియం కి ఆక్సిడైజింగ్ పవర్ తక్కువ ఉంటుంది, వరస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఆక్సిడైజింగ్ పవర్ తక్కువ ఉంటుంది. సో మరి దానికి ఆపోజిట్ మనకి ఫ్లోరిన్లో ఏముంటుంది, మనకి ఆక్సిడైజింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో దీని కరెక్ట్ ఆన్సర్ ఫ్లోరిన్ రా పిల్లలు. ఇప్పుడు క్లియర్ అయింది అంటాను మీ అందరికి. ఓకే, అచ్చా సార్, ఓకే. నౌ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది గ్రూప్ 1 ఆక్సైడ్స్. అచ్చా, ఆక్సైడ్స్ ఇది జాగ్రత్తగా గమనించండి రా పిల్లలు. ఓకేనా, థర్మల్ స్టెబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటారా పిల్లలు. టాప్ టు బాటమ్ వచ్చిన కొద్దీ థర్మల్ స్టెబిలిటీ అనేది రా పిల్లలు. ఓకేనా, టాప్ టు బాటమ్ వచ్చిన కొద్దీ థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఏం జరుగుతుంది చెప్పండి రా పిల్లలు. మనకి థర్మల్ స్టెబిలిటీ అనేటువంటి పిల్లలు మనకి ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు. మనకి ఆక్సైడ్స్ యొక్క థర్మల్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు. టాప్ టు బాటమ్ వచ్చిన కొద్దీ ఆక్సైడ్స్ యొక్క థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది పిల్లలు టాప్ టు బాటమ్ థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది డిక్రీజ్ అవుతుందని ఇచ్చింది. ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి కదా నాన్న.
డిక్రీజ్ అవుతుంది అని ఇచ్చిండు. ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ డిక్రీజ్ అని ఇచ్చిండ్రు పిల్లలు, ఇక్కడ రాసుకోండి. ఏం జరుగుతుంది చెప్పండి పిల్లలు, మనకి ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు మనకి, ఇది రాసేసుకోండి. ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు. సో ఇది అర్థమైందా? చలో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి చెప్పాను పిల్లలు మనకి, ఆబ్వియస్లీ ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి వాట్ మనకి ఆప్షన్ 2. ఓకేనా, లిథియంకి ఎక్కువ ఉంటుంది కన్నా, రైట్. ఆక్సిడైజింగ్ మనకి టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది మనకి ఏంటిది పెరుగుతుంది కదా మనకి. సో దీనికే థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో వెరీ సింపుల్ రా పిల్లలు, మనకి మెటల్స్ లోపల దేనికైతే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుందో అదే స్టేబుల్ ఆక్సైడ్ని మనకి ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ నాన్ మెటల్ కదా, ఆక్సిజన్ నాన్ మెటల్. ఓకేనా, సో ఏది బాగా రియాక్షన్ చేస్తుంది మరి దానికి దేనికి ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది అది బాగా రియాక్షన్ చేస్తుంది, దాని ఆక్సైడ్ స్టేబుల్. సో B will be the stable everybody. Next, the electrochemical series of the element zero standard reduction potential దేనికి ఉంటుంది? ఆబ్వియస్లీ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, హైడ్రోజన్ కి 0 ఉంటుంది రా పిల్లలు. చలో నెక్స్ట్, విచ్ ఆఫ్ ది మెటల్ లీస్ట్ రియాక్టివ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లోపల లీస్ట్ రియాక్టివ్ ఏంటిది? ఆబ్వియస్లీ లీస్ట్ రియాక్టివ్ ఏంటి దీంట్ లోపల? ఇప్పుడు ఉన్న దాంట్ లోపల, ఇక్కడ ఉన్న దాంట్ లోపల సిల్వర్ పిల్లలు మనకి, జింక్ అంటే ఎక్కువ సిల్వర్. ఒకవేళ గోల్డ్ ఇస్తే మరి గోల్డ్ చెప్పచ్చు, రైట్? గాట్ మై పాయింట్ ఎవ్రీబడి? Okay, now next important point చూద్దాం రండి పిల్లలు మనకి. let us see some more important points చూద్దాం రండి మనకి. రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్స్. అచ్చా చూడండి మనకి కరెక్ట్ ట్రెండ్, ద రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. రియాక్టివిటీ అనేటువంటిది టాప్ టు బాటమ్ మనకి ఏమవుతుంది చెప్పండి పిల్లలు, ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ప్రొవైడ్ ద ఇన్ ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్. సో రీజన్ ఏంటిది? ఎక్స్ప్లెనేషన్. So the more standard reduction potential indicates the greater tendency of the metal oxidize, the meaning the stronger reducing agent is more reactive. So reducing ఏదైతే ఎక్కువ రెడ్యూసింగ్ పవర్ ఉంటుందో, సింపుల్ గా చెప్పాలంటే రెడ్యూసింగ్ పవర్ దేనికైతే ఎక్కువ ఉంటుందో పిల్లలు, సో దానికి రియాక్టివిటీ ఎక్కువ. ఇది దీనికి రీజన్, ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పిల్లలు మనకి ఇంక్రీజ్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్. వై మీన్స్ వాట్ మనకి ఎక్స్ప్లెయిన్, బికాస్ మనకి రెడ్యూసింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి సో ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బాటమ్ మనకి రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ ఇట్. ఇదేం చూడాల్సిన అవసరం లేదురా పిల్లలు, డైరెక్ట్గా రీజన్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద మోస్ట్ రియాక్టివ్ టు లీస్ట్ రియాక్టివ్. ఇదిగో మనకి లిథియం, పొటాషియం, నేను ఈ ఆర్డర్ మొత్తం ఇచ్చేసిన కదా పిల్లలు మనకి. ఓకే, సో నోట్ ఇక్కడ ఫ్లోరిన్ నాన్ మెటల్, అందుకని దాన్ని ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా, ఇవ్వలేదు. ద రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. అచ్చా, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ కి మనకి రియాక్టివిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటే ఫ్లోరిన్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి రియాక్టివిటీ తక్కువ. ఓకే, అచ్చా, దానికి ఆపోజిట్ ఇది, రైట్? చలో నెక్స్ట్ మెటల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా, మెటల్స్ గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. ఓకేనా, మెటల్స్ గురించి మాట్లాడుతున్నాను. సో నెక్స్ట్, థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్. సో ద థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్ ఇంక్రీజెస్. చూడండి మనకి ఇంక్రీజెస్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. అక్కడ మీకు కరెక్ట్ చేయించాను కదా, ఇంక్రీజ్ అవుతుంది మనకి టాప్ టు బాటమ్ అనేటువంటిది. సో ఎస్పెషల్లీ ఇదిగో లిథియం, పొటాషియం, కాల్షియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, ఇదిగో ఇది మెటల్స్ అన్నింటి యొక్క పిల్లు మనకి ఏంటి, ఆక్సైడ్స్ యొక్క పిల్లు మనకి స్టెబిలిటీ. సో దేనికైతే చూడండి మీకు ఇలా చెప్పిన కదా మనకి, ఇదిగో ఇక్కడ రాస్తున్నాను. లిథియం ఆక్సైడ్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ పొటాషియం ఆక్సైడ్, దెన్ కాల్షియం ఆక్సైడ్, దెన్ వీటన్నిటికంటే లిథియం ఆక్సైడ్ మోర్ స్టేబుల్. మనకి ఈ ఏయు ఆక్సైడ్ అనేది లీస్ట్ స్టేబుల్ రపిల్. ఓకేనా, లీస్ట్ స్టేబుల్. అచ్చా సార్, ఓకే సార్, अच्छा सर, ओके सर, ओके सर, ओके सर. अब हम जानेंगे क्या जानेंगे? चलो నెక్స్ట్ పిల్లలు, ఇది అయిపోయింది కదా. ఓకే, నౌ పిల్లలు గివ్ ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ది ఎలక్ట్రోకెమికల్ సిరీస్. అచ్చా, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చూద్దాం రండి పిల్లలు మనకి. గివెన్ ద సమ్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లో ఉన్నటువంటి కొన్నిటి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. చూడండి మనకి దీంట్లోపల అన్నిటికన్నా స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ దేనిది మనకి కాపర్ +2ది ఎక్కువ ఇచ్చిండ్రు అన్న. కాపర్ +2కి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, దట్ మీన్స్ ఈఆర్ వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకు తెలుసు E0 R వాల్యూ పెరిగితే మనకి ఏం జరుగుతుంది, రియాక్టివిటీ పెరుగుతుంది. అన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. ఓకేనా,
రియాక్టివిటీ పెరుగుతుంది. ఈనాటి వాల్యూ పెరిగితే రియాక్టివిటీ పెరుగుతుంది. ఈనాటి వాల్యూ పెరిగితే మనకి ఏం పెరుగుతుంది అన్నాను, మనకి ఈనాటి వాల్యూ పెరిగితే రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ అన్నా రెడ్యూసింగ్ పవర్ అన్నా ఒకటేం చెప్పిన కదా, రెడ్యూసింగ్ పవర్ పెరుగుతుంది. రెడ్యూసింగ్ పవర్ పెరిగితే ఆక్సిడైజింగ్ పవర్ తగ్గుతుంది, అంతే కదా పిల్లలు. సో ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పిల్లలు చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, మెగ్నీషియం ఈస్ వీకర్ రెడ్యూసింగ్ ఏజెంట్ దెన్ ఐరన్ అని ఇచ్చిండు. మెగ్నీషియం అనేది వీకర్ రెడ్యూసింగ్ ఏజెంట్ అంట వెన్ కంపేర్స్ టు ఏంటంటే మనకి ఐరన్. అచ్చా, సో చూడండి ఇదిగో ఫస్ట్ వీటి యొక్క ఈనాటి వాల్యూ ఆర్డర్ రాద్దాం రండి. ఇదిగో ఫస్ట్ పెద్ద వాల్యూగో ప్లస్ మనకి 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. వీడెవడు, కాపర్ గాడు, రైట్. దాని తర్వాత ఏముంది చెప్పండి, నెక్స్ట్ పెద్ద వాల్యూ వీడు. నెక్స్ట్ పెద్ద వాల్యూ ఏంటి పిల్లలు, మనకి ఇది కదా, -0.44. వీడు -0.44 అంటే ఐరన్ది. ఎంత నెక్స్ట్ వాల్యూ ఎవరిది పిల్లలు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి పిల్లలు, అంటే మీకు తెలియదు, అర్థం కాదు, ఓకేనా. నెక్స్ట్ ఎంత పిల్లలు, -0.44. వీడెవడు మనకి ఐరన్ +2 గాడు. అండ్ లాస్ట్ ఎవడు చెప్పండి, మనకి మెగ్నీషియం +2. ఎంత ఉంది మనకి మెగ్నీషియం +2 వాల్యూ, నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది చెప్పండి పిల్లలు, మనకి ఇదిగో -2.36 ఎలక్ట్రాన్ వోల్ట్స్, రైట్, -2.36. సో వీడెవడు మనకి మెగ్నీషియం +2 గాడు, రైట్, మెగ్నీషియం +2. ఓకే, సో ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంది, కాపర్కి ఉంది. దానికంటే తక్కువ ఐరన్కి. ఐరన్ కంటే తక్కువ ఏంటి పిల్లలు, మనకి మెగ్నీషియంకి. సో స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాళ్ళు పెరిగితే రెడ్యూసింగ్ పవర్ రియాక్టివిటీ పెరుగుతుంది, రెడ్యూసింగ్ పవర్ కూడా పెరుగుతుంది. సో రెడ్యూసింగ్ పవర్ వేడికి ఎక్కువ ఉంటుంది, రెడ్యూసింగ్ పవర్ ఆర్డర్ సేమ్, కాపర్ +2కి ఎక్కువ ఉంటుంది, ఐరన్కి తక్కువ, మెగ్నీషియంకి తక్కువ, ఇంకా తక్కువ, ఓకేనా. సో ఇక్కడ మెగ్నీషియం వీకర్ రెడ్యూసింగ్ ఏజెంట్ దెన్ ఐరన్ అని చెప్పిండు. దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ రపిల్, ఓకేనా. మనకి ఏమడుగుతున్నాడు, కరెక్ట్. అచ్చా, ఇది కరెక్టే కదా, ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. వీకర్ రెడ్యూసింగ్ ఏజెంట్ దెన్ ఐరన్ అడిగింది కదా మనకి, ఐరన్ కంటే వీకర్ రెడ్యూసింగ్. అచ్చా, ఒక్క నిమిషం, మెగ్నీషియం వీకరే కదా, కరెక్టే. కాపర్ ఈస్ మోర్ రియాక్టివ్ దెన్ మెగ్నీషియం. ఇది కరెక్టారా పిల్లలు, కాపర్ మెగ్నీషియం కంటే మోర్ రియాక్టివా, కాపర్ మెగ్నీషియం కంటే మోర్ రియాక్టివారా పిల్లలు. అచ్చా, అసలు నేను ఇక్కడ ఆర్డర్లోనే రాంగ్ రాశాను రపిల్, ఒక్క నిమిషం ఆగండి రపిల్, ఓకేనా. సారీ గల్తీ హో గయా. అరే ఇక్కడ రియాక్టివిటీ తగ్గుతుంది కదా నాన్న, సారీ రపిల్, ఓకేనా. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పెరిగితే రియాక్టివిటీ తగ్గుద్ది కదా, రియాక్టివిటీ తగ్గుతుంది ఒకటి, ఓకేనా. నెక్స్ట్ రెడ్యూసింగ్ పవర్ అయితే పిల్లలు మనకి ఏమవుతుంది, పెరుగుతుందని చెప్పాను. సారీ, రెడ్యూసింగ్ పవర్ తగ్గుతుంది రా పిల్లలు, మనకి రెడ్యూసింగ్ పవర్ తగ్గుతుంది, ఓకేనా. రెడ్యూసింగ్ పవర్ పిల్లలు తగ్గుతుంది. ఈనాటి వాల్యూ పెరిగితే రెడ్యూసింగ్ పవర్ తగ్గుతుంది కదా పిల్లలు. నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తానండి, ఓకేనా. కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. అరే చిన్న విషయం నాన్న, టాప్ టు బాటమ్ వచ్చిన కొద్దీ మనకేం జరుగుతుందన్న, టాప్ టు బాటమ్ వచ్చిన కొద్దీ, ఓకేనా, ఈనాటి వాల్యూస్ అనేటువంటివి డిక్రీజ్ అవుతున్నా అవ్వట్లేదా. ఈనాటి వాల్యూ డిక్రీజ్ అయితే రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుందా పిల్ల, ఓకేనా. సో దీనికి ప్లస్ ఇది ఎంత ఉంది మనకి, +2.87 సంథింగ్ ఉంది. దానికి ఎక్కువ ఉందిరా పిల్లలు రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, లిథియంకి తక్కువ ఉంది, అందుకనే కదా, ఓకేనా. లిథియం మోర్ రియాక్టివ్, టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది రియాక్టివిటీ పెరుగుతుంది నాన్న, ఓకేనా. రియాక్టివిటీ మనకి పెరుగుతుంది. ఒక నిమిషం మనం ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ 28 కదా, ఓకే. సో దీంట్లో మీరు జాగ్రత్తగా గమనించండి రా పిల్లలు, ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పెరిగితే రియాక్టివిటీ తగ్గుతుంది రా పిల్లలు, అందుకనే లిథియం మోర్ రియాక్టివ్ కదా, ఓకేనా. మెటల్సే ఉన్నాయి ఇక్కడ, నాన్ మెటల్స్ లేవు. మెటల్స్ లోపల స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పెరిగితే రియాక్టివిటీ తగ్గుతుంది. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ మెటల్కి తక్కువ ఉంటాయి, మైనస్లో ఉంటాయి, కాబట్టి అవి మోర్ రియాక్టివ్, రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి, రండి కాన్సన్ట్రేట్గా వినండి, ఓకేనా. ఇప్పుడు రెడ్యూసింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది చెప్పండి రా పిల్లలు, మనకి ఇదిగో మెగ్నీషియం అన్నిటికన్నా ఎక్కువ మెగ్నీషియంకి ఎక్కువ ఉంటుంది. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ మెగ్నీషియంకి తక్కువ ఉంది కాబట్టి, ఓకేనా, మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పెరిగితే రెడ్యూసింగ్ పవర్ తగ్గుతుంది. వీడికి రెడ్యూసింగ్ పవర్ తక్కువ, వీడికి ఎక్కువ, వీడికి ఇంకా ఎక్కువ, ఓకేనా. సో నేను ఇక్కడ రాస్తున్నాను,
ఆర్పి రెడ్యూసింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఇదిగో పిల్లలు కాపర్ +2కి తక్కువ, ఐరన్ +2కి ఎక్కువ, అండ్ Mg+2కి ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ రా పిల్లలు. ఓకేనా, Mg+2కి ఇంకా ఎక్కువ రా పిల్లలు. సో ఇక్కడ ఏమండి, Mg+2 వీకర్ అని చెప్పిండు, రాంగ్ కదా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. Mg+2 ఈస్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్, లేదంటే స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్ దెన్ ఐరన్. కాపర్ ఈస్ మోర్ రియాక్టివ్ దెన్ మెగ్నీషియం అని చెప్పిండు. ఓకేనా, కాపర్ రియాక్టివ్. సో మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పెరిగితే రియాక్టివిటీ తగ్గుతుంది కదా. సో రియాక్టివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది చెప్పండి రా పిల్లలు మనకి? ఓకే, రియాక్టివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ ఎంజీకి ఎక్కువ ఉంటుంది. ఆర్పి అండ్ రియాక్టివిటీ రెండు కూడా. సో రియాక్టివిటీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? కాపర్ ఈస్ మోర్ రియాక్టివ్ దెన్ ఎంజీ అని చెప్పిండు, రాంగ్ కదా. కాపర్ రెస్ట్ ఎంజీకి రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కాపర్కి అని చెప్పిండు, రాంగ్ కదా. ఐరన్ కెన్ డిస్ప్లేస్ మెగ్నీషియం అని చెప్పిండు. చూడండి, మెగ్నీషియం ఈస్ మోర్ రియాక్టివ్ ఐరన్ కంటే. ఎందుకు? ఎందుకంటే రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ రెండు ఓకే, రెండింటి సేమ్, రియాక్టివిటీ రిడక్షన్ పొటెన్షియల్ రెండింటి ఆర్డర్ రాసినాం కదా. మన మెగ్నీషియంకి ఎక్కువ ఉండాలి కదా మనకి. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటిది, మెగ్నీషియంకి ఎక్కువ ఉంటే మనకి మెగ్నీషియమే ఐరన్ ప్లేస్లోకి వెళ్తుంది. ఐరన్ లెస్ రియాక్టివ్ కదా, సో ఇట్ కెనాట్ డిస్ప్లేస్. సో సి కూడా రాంగ్ ఆన్సర్. అండ్ మెగ్నీషియం కెన్ డిస్ప్లేస్ కాపర్. అవును, మెగ్నీషియంకి రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి కాపర్ని డిస్ప్లేస్ చేయగలుగుతుంది. సో డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఎవ్రీబడి. చూసారా ఎంత కన్ఫ్యూజన్గా ఉందోరా పిల్లలు, ఎంత కన్ఫ్యూజన్గా ఉందోరా పిల్లలు. బట్ చాలా సింపులే. ఓకేనా, మీరు ఒకవేళ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే సింపుల్ రా పిల్లలు, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా, కొంచెం కష్టంగా ఉంటుంది రా పిల్లలు. ఓకేనా, కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ఆర్డర్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. చూడండి, మనకి టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది యారో సింబల్ కిందకు ఉందిగా, ఏమవుతుంది? ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకేనా, రియాక్టివిటీ తగ్గుతుంది. ఓకేనా, రియాక్టివిటీ తగ్గుతుంది. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ అన్నా రెడ్యూసింగ్ పవర్ అన్నా ఒకటేరా పిల్లలు. ఓకేనా, నౌ నెక్స్ట్ ఏంటి పిల్లలు? 28 అయిపోయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ రా పిల్లలు మనకి, కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఫ్రమ్ ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నుంచి కొన్ని రియాక్షన్స్ ఇచ్చిండు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? జాగ్రత్తగా గమనించండి, పాయింట్స్ చెప్తున్నాను రా పిల్లలు మీకు. ఓకేనా, జాగ్రత్తగా గమనించండి రా పిల్లలు. ఫస్ట్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ని జాగ్రత్తగా రాసుకోండి. అన్నిటికన్నా పెద్ద వాల్యూ ఏంటిదో ఇది ఇచ్చిండు. H2O2 ఎంత ఇచ్చిండు? +1.78 ఇచ్చిండు. దెన్ ఏంటిది మనకి? ఇది Ag+. ఎంత ఇచ్చిండు? +0.80 volts ఇచ్చిండు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? జింక్ Zn+2 ఎంత ఇచ్చిండు మనకి? -0.76 volt ఇచ్చిండు. రైట్, మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ లోపల కూడా మనకి పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకే ఉంది కదా, మనం అలాగే రాసుకున్నాం. ఓకేనా, సో టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది మనకి ఏం జరుగుతుంది? ఓకేనా, టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది వీటి లోపల టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటువంటి పిల్లలు మనకి తగ్గుతున్నాయి కదా. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ తగ్గుతుంది కదా, మనం డిక్రీజింగ్ ఆర్డర్లోనే రాస్తాం కదా. సో మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఏమవుతున్నాయి? డిక్రీజ్ అవుతున్నాయి. ఇది డిక్రీజ్ అవుతే రియాక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. రైట్, ఇది డిక్రీజ్ అయితే పిల్ల మనకి రెడ్యూసింగ్ పవర్ కూడా పిల్లలు డిక్రీజ్ అవుతుంది. రెడ్యూసింగ్ పవర్ డిక్రీజ్ అయితే ఆక్సిడైజింగ్ పవర్ ఏమవుతుంది చెప్పండి రా పిల్ల మనకి? సారీ, రెడ్యూసింగ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది రా పిల్ల మనకి. ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చెప్పండి పిల్లలు మనకి? మనకి రియాక్టివిటీ పెరుగుతుంది. సారీ పిల్లలు, అరే ఎట్టా సార్ ఇట్ట అయితే రియాక్టివిటీ పెరుగుతుంది, రెడ్యూసింగ్ పవర్ కూడా పిల్లలు పెరుగుతుంది. రెడ్యూసింగ్ పవర్ పెరిగితే మనకి ఆక్సిడైజింగ్ పవర్ డిక్రీజ్ అవుతుంది. రైట్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి పిల్లలు? మనకి డిక్రీజ్ అవుతుంది. ఇది డిక్రీజ్ అయితే రియాక్టివిటీ పెరుగుతుంది, రిడక్షన్ పవర్ కూడా పిల్లలు మనకి పెరుగుతుంది. ఓకేనా, మనకి ఆక్సిడైజింగ్ పవర్ తగ్గుతుంది రా పిల్లలు. ఓకేనా, ఆక్సిడైజింగ్ పవర్ తగ్గుతుంది. సో మనకి ఏం అడిగిండు? ఆక్సిడైజింగ్ పవర్ దేనికి తగ్గుతుందిగా టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది? H2O2 కంటే తక్కువ Ag+, కంటే తక్కువ Zn+ లోపల ఆక్సిడైజింగ్ పవర్ ఉంటుంది. ఓకేనా, సో రెడ్యూసింగ్ పవర్ అంటే ఏం చెప్పచ్చు చెప్పారు? ఆర్పి. ఓపి అంటే ఆక్సిడైజింగ్ పవర్, ఆర్పి అంటే రెడ్యూసింగ్ పవర్. సో రెడ్యూసింగ్ పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది మనకి?
H2O2కి తక్కువ, Ag+కి ఎక్కువ, Zn+2కి పిల్లలు మనకి అన్నిటికన్నా ఎక్కువ, రైట్? Zn+2కి అన్నిటికన్నా ఎక్కువ. సో ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి వాట్ మనకి ఆక్సిడైజింగ్ పవర్, స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ పవర్ అంటే H2O2కి ఉంటుంది రా పిల్లలు. సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. Based on the trends, they show the electrochemical series which following the statement is incorrect. Incorrect statement అడుగుతున్నాడు. And they are asking on thermal stability. థర్మల్ స్టెబిలిటీ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది థర్మల్ స్టెబిలిటీ అనేది ఏమవుతుంది చెప్పండి అప్పుడు మనకి? ఇంక్రీజ్ అవుతుంది. థర్మల్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. సో టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ పెరుగుతుంది, థర్మల్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది, రైట్? ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు. అచ్చా, థర్మల్ స్టెబిలిటీ సోడియం మెగ్నీషియం గమనించండి. సోడియం ఈస్ మోర్ రియాక్టివా, మెగ్నీషియం ఒకసారి జాగ్రత్తగా గమనించండి. AU ఇక్కడ మనకి ఏమడిగి థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది Na0 ఈస్ గ్రేటర్ దెన్ మెగ్నీషియం ఆక్సిడెంట్ చెప్పిండు. ద థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది జింక్ ఈస్ గ్రేటర్ దెన్ కాపర్ అని చెప్పిండు. అండ్ థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది AU ఈస్ వెరీ లో అని చెప్పిండు. ఇది కరెక్టే, వెరీ లో. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుండు. ద థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్ ఇంక్రీజెస్ యాజ్ ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ బికమ్ మోర్ పాజిటివ్. అచ్చా, ఇది చూడండి మనకి, ఇదిగో ఈ పాయింట్ జాగ్రత్త వినండి మనకి. ఇది కరెక్టే. జింక్ ద థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ జింక్ ఆక్సైడ్ ఇస్ గ్రేటర్, ఎందుకంటే జింక్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ కాబట్టి, జింక్ కాపర్ కంటే మోర్ రియాక్టివ్ కాబట్టి, సో జింక్ ఆక్సైడ్ అనే దానికి థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ, రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి దీనికి స్టెబిలిటీ ఎక్కువ. అండ్ సోడియంకి రియాక్టివిటీ ఎక్కువ మెగ్నీషియం కంటే. దట్స్ వై పిల్లలు మనకి సోడియంకి థర్మల్ స్టెబిలిటీ ఎక్కువ. ఇది కూడా కరెక్టే. బట్ ఇన్కరెక్ట్ అంటే పిల్లలు డి విల్ బి ఇన్కరెక్ట్. సార్ వై డి ఇన్కరెక్ట్? ఎందుకు చెప్పండి మనకి? ద థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్ ఏమవుతుంది? టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది థర్మల్ స్టెబిలిటీ ఆఫ్ ది ఆక్సైడ్స్ ఏమవుతుంది చెప్పండి మనకి? ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా? బట్ ఇక్కడ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ బికమ్స్ మోర్. యాక్చువల్గా స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ మనకి టాప్ టు బాటమ్ వచ్చిన కొద్ది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ తగ్గుతుంది. టాప్ టు బాటమ్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ తగ్గుతుంది. తగ్గితే థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు, రైట్? సో ఇక్కడ ఫ్లోరిన్ కిందికి వెళ్తే పిల్ల హైడ్రోజన్, ఇంకిందికి వెళ్తే పిల్ల మనకి లిథియం. సో స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ మనకి ఏమవుతున్నాయి చెప్పండి రా పిల్ల మనకి? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ మనకి ఏమవుతున్నాయి చెప్పండి పిల్లలు? డిక్రీజ్ అవుతాయి రా పిల్ల మనకి. టాప్ టు బాటమ్ డిక్రీజ్ అనేటువంటి అవుతాయి. అచ్చా సార్, ఓకే. డిక్రీజ్ అయితే మనకి ఏంటిది? రియాక్టివిటీ ఇంక్రీజెస్, రిడక్షన్ పొటెన్షియల్, రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ మనకి ఏమవుతుంది చెప్పండి పిల్లలు మనకి? రెడ్యూసింగ్ ఏజెంట్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు. థర్మల్ స్టెబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. థర్మల్ స్టెబిలిటీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది రా పిల్లలు. సో ఇక్కడ మనకి ఏం చెప్పిండు? స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ బికమ్ మోర్ పాజిటివ్. థర్మల్ స్టెబిలిటీ పెరిగితే ఇక్కడ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ డిక్రీజ్ అవుతూనే థర్మల్ స్టెబిలిటీ అనేటువంటిది పిల్ల మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమని చెప్పిండు? ద థర్మల్ స్టెబిలిటీ డిక్రీజ్ అయితే స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూ బికమ్ మోర్ పాజిటివ్ అని చెప్పిండు. రాంగ్ కదా, ఓకేనా? సో డి విల్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్ పిల్ల మనకి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. The thermal stability of the oxides increases, the standard potential become more positive. చలో నెక్స్ట్ పిల్లలు, which of the following arrangement correctly listed the metal increasing the order of their reactivity? రియాక్టివిటీకి సంబంధించిన కరెక్ట్ ఆర్డర్ ఏంటి చెప్పండి పిల్లలు మనకి? ఆబ్వియస్లీ దిస్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ పిల్లలు మనకి. ఐరన్ మోర్ రియాక్టివిటీ అన్నిటి లోపల. ఇక్కడ సోడియం మనకి పొటాషియం ఇచ్చిండు. అచ్చా, ఇది ఇక్కడ పొటాషియం which of the following correctly listed for the metals? ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ పిల్లలు మనకి. నెక్స్ట్ పిల్లలు, ఇక్కడ రియాక్టివిటీ గురించి అడగట్లేదు రా పిల్లలు మనకి. ఏం అడుగుతుంది మనకి? అచ్చా, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ బట్ రియాక్టివ్ కదా. సో ఇది పిల్లలు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ద E0 వాల్యూస్ డిక్రీజింగ్ బికమింగ్ ద మోర్ నెగటివ్ ఇన్
in this order, which means the reactivity increasing. Let's check the options clearly. అచ్చా ఒక్క నిమిషం ఇది చెక్ చేసుకోండి పిల్లలు, మనకి ఆప్షన్స్ చెక్ చేసుకోండి. అచ్చా ఇది ఇంతకుముందు దాంట్లో వాటి యొక్క ఆర్డర్ రా పిల్లలు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నౌ పిల్లలు లెట్ us మూవ్ ఫార్వర్డ్. మనకి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం రా పిల్లలు. మనకి నర్స్ట్ ఈక్వేషన్ ఎలక్ట్రోకెమిస్ట్రీలోకి వెళ్ళిపోదాం రా పిల్లలు. ఓకేనా, లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్ ఎవ్రీబడి. ఓకేనా, మీరు ఇది నోట్ చేసుకోండి రా పిల్లలు. లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. హలో పిల్లలు, ఇప్పుడు మనం నర్స్ట్ ఈక్వేషన్ నేర్చుకుందాం రా పిల్లలు. ఓకేనా, నర్స్ట్ ఈక్వేషన్ బేసికల్ గా మనం ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ కనుక్కోవడం లోపల మనం ఉపయోగిస్తాం రా పిల్లలు. ఏం కనుక్కోవడం లోపల? ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అడుగుతారు రా పిల్లలు. దాన్ని కనుక్కోవడం లోపల మనం ఈ నర్స్ట్ ఈక్వేషన్ ని యూజ్ చేస్తాం రా పిల్లలు. ఓకేనా, గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నాన్ స్టాండర్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు అండ్ స్టాండర్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది రా పిల్లలు, గుర్తు పెట్టుకోండి. స్టాండర్డ్ కండిషన్స్ అంటే పిల్లలు మనం ఆల్రెడీ స్టాండర్డ్ కండిషన్ దగ్గర మనం ఎలా కనుక్కోవాలో చూసుకున్నాం. ఈనాట్ సెల్ కనుక్కోవడం మనం చూసుకున్నాం. స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర మనం ఈనాట్ సెల్ కనుక్కోవడం నేర్చుకున్నాం ఆల్రెడీ, గుర్తుందో లేదో మీకు. ఓకే, ఈనాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మనకి ఈనాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ది వాట్ మనకి యానోడ్ మైనస్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ది వాట్ మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ ది క్యాథోడ్ మైనస్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. చూడండి, రెండింటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్ తీసుకొని మైనస్ చేస్తే సరిపోతుంది, మనకి వస్తుంది రా పిల్లలు. రైట్, ఈనాట్ సెల్ అనేటువంటిది స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ మనకి యానోడ్ మైనస్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ మనకి క్యాథోడ్ చేసినట్టయితే మనకి ఈనాట్ సెల్ వస్తుంది. ఇది స్టాండర్డ్ కండిషన్ లోపల పిల్లలు. అంటే ఏంటి? మనకి 1 మోలార్ కాన్సన్ట్రేషన్ రా పిల్లలు, అదేవిధంగా 25 డిగ్రీ సెంటిగ్రేడ్ మనకి టెంపరేచర్ రా పిల్లలు, మనకి 1 ATM అనేది ప్రెజర్ తీసుకున్నాం. ఈ కండిషన్స్ దగ్గర మనం కనుక్కున్నాం. ఇప్పుడు వేరియబుల్ కండిషన్లు అంటే మనం వీఆర్ నాట్ టేకింగ్ ద ఫిక్స్డ్ కండిషన్స్. సో ఫిక్స్డ్ కండిషన్స్ ఇవ్వనప్పుడు అప్పుడు కనుక్కోవాలంటే పిల్లలు మనం ఈఎంఎఫ్ ని కనుక్కుంటాం రా పిల్లలు. రండి, సో అది ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. ఒక సింపుల్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది పిల్లలు. నర్స్ట్ ఈక్వేషన్ కి సంబంధించినటువంటి ఫార్ములా, మనకి డెరివేషన్ తోని పని లేదు రా పిల్లలు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లోపల ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తాడు రా పిల్లలు. ఓకేనా, సో ఎలా కనుక్కుంటామంటే ఓకేనా, ఈఎంఎఫ్ అంటే మళ్ళీ ఏం లేదు, ఇదిగో ఈనాట్ సెల్ కదా. ఈనాట్ సెల్ అంటే ఏంటిది చెప్పుకున్నాం కదా, అంటే స్టాండర్డ్. నాట్ అంటే స్టాండర్డ్ కండిషన్స్. ఈఎంఎఫ్ అంటే ఏంటంటే ఇదిగో ఈ సెల్ నే మనం ఈ సెల్ అంటే వితౌట్ స్టాండర్డ్ కండిషన్స్, ఈ జీరో ఉండదు అంటే జీరో ఉంటే స్టాండర్డ్ కండిషన్స్. సో వితౌట్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే దాన్ని మనం ఈ సెల్ అంటాం. ఈనాట్ సెల్ వేరు, ఈ సెల్ వేరు. ఈ సెల్ అంటే ఏంటి? వితౌట్ స్టాండర్డ్ కండిషన్స్, దాన్నే మనం ఈఎంఎఫ్ అని కూడా అంటాం. ఈనాట్ సెల్ అంటే పిల్లలు విత్ స్టాండర్డ్ కండిషన్స్. రైట్ ఎవ్రీబడి, అక్కడిక్కడ మనం కనుక్కునేది పొటెన్షియల్ డిఫరెన్స్ నే మనం కనుక్కుంటాం రా పిల్లలు. రైట్, ఓకే. సో ఇక్కడ ఈ సెల్ అంటే మనకు తెలుసు ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అండర్ ద గివెన్ కండిషన్స్ ఇస్తాడు రా పిల్లలు. స్టాండర్డ్ కండిషన్స్ అంటే వేరియబుల్ కాదు. ఇక్కడ ఈ సెల్ అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అండర్ ద గివెన్ కండిషన్స్, అండ్ ఈనాట్ సెల్ అంటే స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది వాట్ మనకి సెల్. ఆర్ ఇజ్ ఈక్వల్ టు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దీని వాల్యూ పిల్లలు మనకి 8.314 జౌల్స్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ ఉంటుంది. మనకి టీ అంటే టెంపరేచర్, ఎఫ్ అంటే ఫారడేస్ కాన్స్టెంట్ రా పిల్లలు. మనకి ఫారడేస్ కాన్స్టెంట్ మనకి 6500 అనేటువంటి ఉంటుంది రా పిల్లలు. స్టాండర్డ్ మనకి యూనిక్ మనకి ఏంటిది పిల్లలు కాన్స్టెంట్ నెంబర్. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద వాట్ మనకి రియాక్షన్ లోపల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఒక రియాక్షన్ లోపల, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకేనా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ అయినాయి అని తీసుకోవచ్చు మనం. ఏదో ఒక యానోడ్ హాఫ్ సెల్ అయినా క్యాథోడ్ హాఫ్ సెల్ అయినా ఏదో ఒకటి తీసుకొని, సో ఎక్కడ ఎన్ని ఎలక్ట్రాన్ లాస్ అయినాయి లేదంటే ఎన్ని గెయిన్ అయినాయి ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, సో దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అండ్ క్యూ అంటే మనకి రియాక్షన్ కోఎఫిషియంట్ ఎవ్రీబడి. ఓకేనా, రియాక్షన్ కోఎఫిషియంట్ ఎవ్రీబడి. చలో, మీకు ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి మీకు చెప్తాను. రియాక్షన్ కోఎఫిషియంట్ క్యూ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ రా పిల్లలు. సో ఇది మీరు ఓకేనా, మనం ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం ఈక్విలిబ్రియం చాప్టర్ లోపల. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోరా పిల్లలు. లెట్స్ సే మనకి కూడా ఒక రియాక్షన్ అనేది ఉంది రా పిల్లలు మనకి. సో ఆల్ఫా మోల్స్ ఆఫ్ ఏ, బీటా మోల్స్ ఆఫ్ బి, అండ్ గామా మోల్స్ ఆఫ్ సి, అండ్ డెల్టా మోల్స్ ఆఫ్ డి అనే ఒక రియాక్షన్ ఉంది రా పిల్లలు. ఓకేనా, సో ఏ యొక్క స్టాయికియోమెట్రిక్ ఆల్ఫా, బి యొక్క స్టాయికియోమెట్రిక్ బీటా, సి యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనకి గామా, అండ్ డి యొక్క స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ డెల్టా. సో క్యూ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ కనుక్కున్నాం రా పిల్లలు. మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కనుక్కున్నాం కదా. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ లో మనం ఏం కనుక్కున్నాం? రియాక్టెంట్ మనకి ఏవైతే మనకి రియాక్టెంట్స్ ఉన్నాయో,
రియాక్టెంట్స్ ఏవైతే ఉన్నారో పిల్లలు మనకి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ యొక్క వాటిని మనకి కాన్సన్ట్రేషన్ టు ది పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఒకటి, అదేవిధంగా రియాక్టెంట్ టు ది పవర్ ఆఫ్ వాటి మనకి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రాస్తే సరిపోతుంది. మనం ప్యూర్ సాలిడ్ అండ్ ప్యూర్ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటిని మనం తీసుకోం, గుర్తు తెచ్చుకోండి. ప్యూర్ సాలిడ్ స్టేట్లో ప్యూర్ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటిని మనకి దాని కాన్సన్ట్రేషన్ మనం 1 అనుకుంటాం, అది 1 అయిపోతుంది. సో దాన్ని మనం తీసుకోం. సో ఇక్కడ ఎక్వస్ సిచ్యువేషన్ లో ఉన్నవి లేదంటే గ్యాషియస్ దాంట్లో ఉన్న వాటిని మనం తీసుకున్నాం. ప్యూర్ సాలిడ్ వచ్చినా ప్యూర్ లిక్విడ్ వచ్చినా దాని కాన్సన్ట్రేషన్ మనం డిస్కస్ చేసుకోము రా పిల్లలు, ఓకేనా. సో చూడండి మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ ప్రొడక్ట్ వాటి మనకి C టు ది పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ D టు ది పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ అండ్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ లోపల మనం దీన్ని ఒకదాన్ని మనం తీసుకుంటాం, ఎందుకంటే అది ప్యూర్ లిక్విడ్ ప్యూర్ సాలిడ్ వచ్చింది అది. సో దాన్ని మనం 1 అనుకుంటాం, దాన్ని కన్సిడర్ చేయం రా పిల్లలు, ఓకేనా. సో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ B, సో టు ది పవర్ ఆఫ్ బీటా, రైట్. నెక్స్ట్ మనకి సింప్లిఫైడ్ ఎట్ 298 కెల్విన్ దగ్గర మనం సింప్లిఫై చేసినట్టయితే, ఓకేనా. సో దీన్నే పిల్లలు చూడండి, ఇంకా 298 కెల్విన్ దగ్గర ఇంకా సింప్లిఫై చేసినట్టయితే ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ ఇదిగో మనకి ఇదిగో 2.303/RT/N అండ్ F ఉంది కదా. సో ఇఫ్ యూ విల్ సబ్మిట్ F ఫారడేస్ కాన్స్టెంట్ వాల్యూస్, అదేవిధంగా మనకి ఇదిగో 2.303, అదేవిధంగా R వాల్యూ, టెంపరేచర్ 298 కెల్విన్స్. సో 3 వాల్యూస్ని సబ్మిట్ చేస్తే మనకి ఇది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేంజ్ అవుతుంది. బట్ ఇదిగో ఇది ఈ 4 కాన్స్టెంట్ వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకి సింపుల్గా ఈ మనకి ఏంట్రా పిల్లు ఫార్ములా వస్తుంది. ఇదే పిల్లు అల్టిమేట్గా ఫైనల్ ఇంపార్టెంట్ ఫార్ములా పిల్లు మనకి ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059 డివైడెడ్ బై N అండ్ log 10 ఇంటూ వాటిని క్యూ అనుకోవడం ఎలాగో మీ అందరికి చెప్పండి. లెటెస్ట్ సే మనం కొన్ని క్వశ్చన్ చూద్దాం రండి. పిల్లలు ఒక క్వశ్చన్ ఇచ్చిండు. సో ఫైండ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఆర్ దీన్ని మనం ఈ సెల్ అంటాం, ఓకేనా. ఓకేనా, ఈ సెల్ అన్న ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అన్న ఒకటే. మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, దాంట్లోపల మనకి E0 సెల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిండు, రైట్. E0 సెల్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిండు. సో మనకి ఫార్ములా ఏంటి చెప్పారు పిల్లలు, మనకి ఈ సెల్ ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.0559 డివైడెడ్ బై N ఇంటూ వాట్ మనకి ఎంత log base 10 Q ఎవ్రీబడి, రైట్ ఎవ్రీబడి. ఫస్ట్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి రా పిల్లలు, ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఇది సాల్ట్ బ్రిడ్జ్, ఓకేనా. చూడండి మనకి Mg అనేది Mg+2 లా కన్వర్ట్ అవుతుంది, Ag+1 అనేది Ag లా కన్వర్ట్ అవుతుంది. రియాక్షన్లో ఏం జరుగుతుంది చూడండి మనకి Ag ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, Mg 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +2 అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది, అంటే ఆక్సిడేషన్ జరిగింది అన్నట్టు, రైట్. ఎప్పుడు కూడా మనకి సాల్ట్ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ రాస్తాం, రైట్ సైడ్ రిడక్షన్ రాస్తాం, రైట్. ఆక్సిడేషన్లో ఏం జరిగింది మనకి, ఆక్సిడేషన్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది మనకి యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ ఎప్పుడు క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. ఇగో ఇటు ఎప్పుడు మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది రా పిల్లలు, ఇటు ఎప్పుడు మనకి రిడక్షన్ జరుగుతుంది. ఇగో ఇది మనకి సాల్ట్ బ్రిడ్జ్కి మనందరికి తెలిసిందే రా పిల్లలు, యానోడ్ ఎక్కడ ఆక్సిడేషన్ ఎక్కడ యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ ఎప్పుడు పిల్లలు మనకి క్యాథోడ్ దగ్గర జరుగుతుంది, రైట్. ఇప్పుడు మనకి రియాక్షన్ ఒకసారి రాయండి రా పిల్లలు, ఓకేనా. యానోడ్ హ్యాఫ్ రియాక్షన్ రాద్దాం, ఓకేనా. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, సింపుల్ రా పిల్లలు, మనకి Mg అనేది Mg+2 ఎప్పుడు మారుతుంది, ఎలక్ట్రాన్ లాస్ అయినప్పుడు, ఓకేనా. సో Mg హ్యాస్ బికమ్ వాట్ మనకి Mg+2 సాలిడ్ స్టేట్లో ఉంది రా పిల్లలు. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇదిగో +20 ఇది అక్వస్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది రా పిల్లలు. దీని కాన్సన్ట్రేషన్ కూడా మనకి ఇచ్చిండు 0.2 మనకి మోలార్ కాన్సన్ట్రేషన్ ఇచ్చిండు, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది, ఓకేనా. సో మనకి ఇక్కడ మనం ఎన్ వాల్యూ ఏం తీసుకోవచ్చు చెప్పండి పిల్లలు, 2 తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, మొత్తానికి 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో మరి ఇది యానోడ్ అయిపోయింది కదా, మరి క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి పిల్లలు, మనకి ఈ లాస్ అయిన 2 ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకుంటున్నాడు, Ag తీసుకుంటున్నాడు, ఓకేనా. చలో ఇక్కడ 2 Ag ఉంటుంది రా అన్న, ఒక ఏజీకి ఒకటే ఎలక్ట్రాన్ కావాలి, ఒక ఏజీకి ఒకటే ఎలక్ట్రాన్, ఇక్కడ 2 Agలు ఉంటాయి, ఓకేనా. ఒక ఏజీ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఇంకొక ఏజీ ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకొని రా పిల్లలు, మనకి Ag+1 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ఇది ఎలా మారుతుంది చెప్పండి రా పిల్లలు, మనకి 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కదా, 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కదా, +2 ఎలక్ట్రాన్స్ తీసుకుని ఇదిగో Ag+2 లా కన్వర్ట్ అయిపోతుంది రా పిల్లలు. ఇనిషియల్ ఇది మనకి Ag+1 అంటే అక్వస్ మీడియంలో ఉంది, Ag ఇప్పుడు సాలిడ్ స్టేట్లోకి లాస్ అవుతుంది కదా, మనకి సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ అనేటువంటిది అయిపోతుంది రా పిల్లలు, రైట్, అయిపోతుంది రా పిల్లలు. ఇప్పుడు మనకి జరుగుతుంది మనకి ఇప్పుడు ఓవరాల్ రియాక్షన్ రాయొచ్చు కదా పిల్లలు, మనకి
అప్పుడే మనకి క్యూ తెలియాలి కదా. సో ఎన్ తెలిసింది, ఈ0 సెల్ వాల్యూ తెలిసింది, ఈ0 సెల్ వాల్యూ హ్యాస్ గివెన్ అండ్ ఇది ఓకే. అండ్ ఎన్ వాల్యూ అనేటువంటిది కూడా పిల్లలు మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ అండ్ గెయిన్ ఆర్ లాస్ ఎంత 2 ఎలక్ట్రాన్సే. ఇదే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ కొత్తగా రాయకండి 2 2 4 అలా చేయకండి. మొత్తం రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే ఇవి 2 కలపకండి, ఓకేనా. ఇవే 2 ఎలక్ట్రాన్స్ వీడి తీసుకుంటున్నాడు అంతే. ఇప్పుడు మనం ఈ 2 ఎలక్ట్రాన్స్ 2 ఈక్వేషన్స్ని కలిపితే మనకి ఏమొస్తుంది, ఓవరాల్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి మనకి. సో mg హ్యాస్ బికమ్ mg+2 బై లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ అండ్ Ag 2 moles ఆఫ్ Ag. అది కూడా పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ని మీరు మర్చిపోద్దు, ఓకేనా. Ag ఇక్కడ 2 ఉంటుందని మనకి ఎలా తెలుసు, ఒక Ag +1 ఆక్సిడేషన్ స్టేట్లోనే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా క్లియర్గా +1, ప్లస్ అంటే +1. సో మరి ఒకటి 2 ఎలక్ట్రాన్స్ ఎలా గెయిన్ చేసుకుంది కాదు కదా, అందుకని 2 ఎలక్ట్రాన్స్ రాసేస్తాం. సో ఇది ఇచ్చినటువంటి 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని ఇది ఎలా కన్వర్ట్ అవుతుందిరా పిల్లలు మనకి, Agలా కన్వర్ట్ అవుతుంది పిల్లలు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవుతుంది పిల్లలు మనకి. ఓవరాల్ రియాక్షన్ మనకి ఏమొస్తుంది, mg మిగిలింది ఇక్కడ, ఇక్కడ 2Ag మిగిలింది. ఎలా మారుతుంది మనకి, మళ్ళీ ఇటు సైడ్ ఏముంది ప్రొడక్ట్ సైడ్ mg+2 అండ్ ప్లస్ Agలా మారింది, రైట్. Agలా మారింది రా పిల్లలు. ఇది రియాక్షన్. ఇప్పుడు దీని దగ్గర నుంచి Q ఎలా రాస్తాను చెప్పారా పిల్లలు మనకి, Q ఎలా రాస్తాను చెప్పారా పిల్లలు మనకి, Q ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. అచ్చా ఇక్కడ ప్రొడక్ట్ గ్యాసియస్ స్టేట్లో ఏముంది, సాలిడ్ స్టేట్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో ఇది సాలిడ్ స్టేట్లో ఉంది రా పిల్లలు. సో ఇది ఎక్వస్ స్టేట్లో ఉంది, సో ఇది సాలిడ్ స్టేట్లో. అచ్చా Ag ఇక్కడ మనకి సరే ఇక్కడ Ag ప్లస్ కదా, ఓకేనా, ప్లస్, రైట్. సో ఇది ఎక్వస్ స్టేట్లో ఉంది రా పిల్లలు, ఇక్కడ ఎక్వస్ స్టేట్లో ఉంది. ఇది mg అనేది ఏ స్టేట్లో ఉంది, ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంది కదా పిల్లలు మనకి. mg సాలిడ్ స్టేట్లో ఉంది, Ag సాలిడ్ స్టేట్లో ఉంది, రైట్. ఇప్పుడు స్టాయికియం మనకి ఇప్పుడు ఏం రాస్తాం మనకి, ఇది కాన్సన్ట్రేటెడ్ 1 అనుకుంటాం అండ్ mg కాన్సన్ట్రేషన్ ఏమనుకుంటాం మనం, 1 అనుకుంటాం. ప్యూర్ సాలిడ్ 1 అనుకుంటాం కదా, ఓకే. ఇప్పుడు మనకి ఏముంది, మనకి ప్రొడక్ట్ సైడ్ mg ఉంది. mg కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాట్ మనకి ఎంత, mg+2. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏమైనా ఉందా, లేదు. అండ్ స్టాయికియోమెట్రిక్ వాట్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ఇది ఎక్కువ వస్తుంది కదా, దీన్ని తీసుకోవచ్చు. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 ఉంది, పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రాసాం. జాగ్రత్తగా గమనించండి మనకి సాలిడ్ లిక్విడ్ వస్తుంది, దాన్ని 1 అనుకోవాలి, దాన్ని కన్సిడర్ చేయొద్దు. ఎక్వస్ వచ్చిన గ్యాసెస్ వచ్చినా తీసుకోవాలి, రైట్. ఇప్పుడు Q వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు మనకి, mg ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చింది మనకి, mg+2 కాన్సన్ట్రేషన్ 0.2 ఇచ్చిండు, ఓకేనా. mg+2 0.2 ఇచ్చిండు, రైట్, 0.2 ఇచ్చిండు. సో Ag+1 కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చింది చెప్పండి అప్పుడు మనకి, 0.01 ఇచ్చిండు, ఓకేనా. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి రప్పులు మనకి. Q ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చెప్పండి అప్పుడు మనకి, 0.2 డివైడెడ్ బై అండ్ 0.001 హోల్ స్క్వేర్ అవుతుంది, టు ది పవర్ ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ కదా. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి టు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ మనం 1 అనుకోవచ్చు, ఓకేనా. 1 మెన్షన్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. సో సబ్మిట్ చేయండి పిల్లలు, మీకు Q వాల్యూ వస్తుంది. Q వాల్యూ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ Q వాల్యూని సబ్మిట్ చేసేసి ఇక్కడ n వాల్యూ 2 సబ్మిట్ చేస్తే అయిపోతుంది, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా పిల్లలు మీకు ప్రొసీజర్ ఎలా చేయాలనేది, రైట్. ప్రొసీజర్ ఎలా చేయాలని అర్థమైంది కదా పిల్లలు మనకి. ఇట్స్ వెరీ సింపుల్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు మనకి. దీన్ని మనం ఎలా రాయొచ్చు చూడండి, దీని కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు మనకి. క్యాలిక్యులేట్ చేయండి, మీకు కరెక్ట్ ఆన్సర్ ఎంత వస్తుందా పిల్లలు. సో ప్రొసీజర్ అర్థమైతే సరిపోతుంది పిల్లలు, ఓకేనా. ప్రొసీజర్ అర్థమైతే సరిపోతుంది మీకు. దీనికి అప్రాక్సిమేట్లీ ఆన్సర్ మనకి 3.1 అప్రాక్సిమేట్లీ వస్తుంది పిల్లలు, ఓకేనా. 3.01 అప్రాక్సిమేట్లీ ఆన్సర్ ఏంటంటే వస్తుంది. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో చెక్ చేసుకోండి, ఓకేనా. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో చెక్ చేసుకోండి. ఇదిగో మీకు క్వశ్చన్ లోపల పిల్లలు ఆన్సర్ పర్ఫెక్ట్ రాయడానికి మీకు చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. 0.069ని 59ని అప్రాక్సిమేట్లీ 0.06 అనుకోండి. ఈ 59 చేస్తే ఇంకో క్యాలిక్యులేషన్ పెరుగుతుంది కదా, 0.06 అనుకోవచ్చు, ఓకేనా. సో ఇది ఆల్రెడీ మనకి ఇచ్చిండు, రైట్. ఇది ఇచ్చిండు, ఇక్కడ మనకి 2 అండ్ log బేస్ 10 0.2 అండ్ ఇదిగో మనకి 0.2 డివైడెడ్ బై 0.001 హోల్ స్క్వేర్ రాస్తున్నాం కదా, ఓకేనా. దీన్ని ఎలా రాయొచ్చు, 0.001ని మనం 10⁻³ అని రాయొచ్చు రా పిల్లలు. 10⁻³ అని రాయొచ్చా, రాయరాదా, రాయొచ్చురా నన్న, కంగారు ఏం లేదు రా పిల్లలు, మనం రాసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు 0.1ని మనం 10⁻⁻1 రాస్తాం, 0.01ని 10⁻⁻2 అని రాస్తాం, 0.001ని మనం 10⁻³ అని రాస్తాం రా పిల్లలు, ఓకేనా. దీన్నే మనం 1/10 అంటాం, ఇదే మనకి 1/100 రా పిల్లలు, ఓకే. ఇది 1/1000 మీరు చేయండి. 1/1000 చేస్తే మనకి 1/1000. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు,
రెండు ఈక్వల్ కదా, 10⁻⁻1 అన్న 1/10 అన్న ఒకటే, 10⁻⁻2 అన్న 1/100 అన్న ఒకటే, 10⁻³ అన్న 1/1000 అన్న ఒకటే. ఓకేనా? సో మీరు చేయండి, 1/1000 చేయండి 0.001 వస్తుంది, 1/100 చేయండి 0.01 వస్తుంది, 1/10 చేయండి 1 వస్తుంది. రైట్? సో ఇక్కడ మనం దీన్ని 10⁻³ అని రాస్తున్నాం హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మనకి, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు 3.17 మైనస్ 0.0 ఇదేమవుతుంది 0.03 అవుతుంది. అంతేగానే పిల్లలు మనకి 0.03 అవుతుంది పిల్లలు మనకి. అచ్చా సార్ 0.03 అనేటువంటి అవుతుంది. ఓకేనా? ఇది క్యాలిక్యులేట్ చేయండి రా 0.03 అనేటువంటి అవుతుంది. సో ఇది ఏమవుతుంది 10⁻⁻6 అవుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇది 0.03 అయింది. అండ్ లాగ్ బేస్ 10 ఇది ఎంత అవుతుంది చెప్పారా మనకి 0.2 కదా. అచ్చా ఓకే, ఒక్క నిమిషం ఆగండి, దీన్ని ఎలా చేస్తాను చూడండి. మనకి ఇదిగో 0.2 డివైడెడ్ బై ఇది ఏమవుతుంది 10⁻⁻⁻ మనకి -6 అయింది కదా పిల్లలు, మనకి -6 అయింది కదా. దీన్ని పైకి పంపించండి, ఏమవుతుంది చెప్పారు 10⁻⁻6 అయింది కదా. అచ్చా సారీ, 10⁻⁻6 పైకి వెళ్తే ఏమవుతుంది 2 × 10⁻⁻ మనకి +6 అవుతుంది, 2 × 10⁻⁻ మనకి +6 అవుతుంది. అంతే కదా పిల్లలు, 0.2 × 10⁻⁻ మనకి +6 అవుతుంది. అచ్చా సార్ ఓకే. ఒక నిమిషం వీ కెన్ ఆల్సో రైట్ వాట్ మనకి 2 × 10⁵ అవుతుంది కదా పిల్లలు, మనకి 2 × 10⁵ అవుతుంది కదా పిల్లలు మనకి. ఇది ఎలా రాయొచ్చు సార్ 2 × 10⁵? అచ్చా సార్ ఏబీతో వెరీ సింపుల్, ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ దగ్గరనే ఉంటారా పిల్లలు మనకి. దీన్ని 2 డివైడెడ్ బై 10⁻⁻6 ఇంటూ 10⁻1 అని రాయొచ్చు కదా. 10 అని రాయొచ్చు, పాయింట్ రిమూవ్ చేస్తే కింద 10 పెట్టుకోవచ్చు కదా పిల్లలు మనకి. 10⁻⁻6 అండ్ 10⁻+1 అంటే 10⁵ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది 2 × 10⁵ పైకి పంపించేస్తే 10⁻+5 అవుతుంది. అంతేగా పిల్లలు మనకి. సో అదే షార్ట్ కట్ ట్రిక్ లోపల ఇక్కడ రాసేస్తాను డైరెక్ట్గా. రైట్? అండ్ మైనస్ లాగ్ అండ్ ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే 0.03 × 2 ప్లస్ 0.03 × 10⁻⁻ మనకి -5 అవుతుంది. అండ్ ఇదిగో మైనస్ ఇది ఎంత మన 3.17 అండ్ ఇక్కడ పిల్లలు మనకి ఏమవుతుంది, సో దీని మన లాగ్ 2 వాల్యూ ఎంత 0.3 అండ్ ఇగో దీన్ని మనం ఎలా రాయొచ్చు లాగ్ బేస్ 10 10⁻5 ఉంటే దీన్ని మనం 5 log 10 అని రాయొచ్చు పిల్లలు మనకి. 5 log 10 అని రాయొచ్చు. ఓకేనా? log 10 వాల్యూ 1. ఓకేనా? సో 5 × 1 అంటే మనకి ఎంత వస్తుంది 5 వస్తుంది. అందుకని ఇక్కడ 5 రాసాం. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి పిల్లలు వెరీ సింపుల్ గా 3.17 ఇంటూ -0.01 ఇంటూ 5.3 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 3.01 వస్తుంది పిల్లలు. 3.01 వస్తుంది పిల్లలు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం పిల్లలు నర్స్ట్ ఈక్వేషన్ పైన క్వశ్చన్స్ వస్తాయి. రైట్? ఇంకో క్వశ్చన్ చూద్దాం రండి. ఓకేనా? కంగారు ఎందుకు, ఇంకో క్వశ్చన్ చూద్దాం రండి పిల్లలకి. సో గివెన్ సెల్ నోటేషన్. అచ్చా సెల్ నోటేషన్ ఇచ్చిండ్రా పిల్లలు, ఇచ్చేసి దే హ్యావ్ గివెన్ ద వాల్యూ. అచ్చా దే హ్యావ్ గివెన్ అంటే ఇక్కడ వాళ్ళు ఈనాట్ సెల్ వాల్యూస్ ఇవ్వాలా, ఈనాట్ సెల్ వాల్యూ వాళ్ళు డైరెక్ట్ గా ఇవ్వాలా, ఇచ్చిందా ఇవ్వాలా. ఈఎంఎఫ్ అడుగుతున్నాడు మనకి. ఈనాట్ సెల్ వాల్యూ కనుక్కోవడం ఫస్ట్ నుంచే వచ్చు కదా. వాల్యూ ఇవ్వకపోతే ఏంటి, మనం వాళ్ళకి ఈనాట్ సెల్ వాల్యూ కనుక్కోవడం మనం వాళ్ళకి నేర్చుకున్నాం కదా. రైట్? ఇక్కడ రండి రా పిల్లలు, చూడండి మనకి ఇదిగో జాగ్రత్త అండి, ఎలా చేయాలో నేను చెప్తాను. ఇక్కడ మనకి దీని ఎంత ఇచ్చింది -0.76 ఇచ్చింది. దీని ఎంత ఇచ్చింది మనకి సిల్వర్ది మనకి +0.8 ఎంత పిల్లలు 0 ఇచ్చింది. అచ్చా చూద్దాం జాగ్రత్త విని, కంగారు ఏం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పండి పిల్లలు మనకి. ఇక్కడ ఇచ్చింది కదా, దీని నుంచి మనం రియాక్షన్ రాయొచ్చు కదా. చలో రియాక్షన్ రాయండి, జాగ్రత్త విని పిల్లలు మనకి. ఓకేనా? రియాక్షన్ రాయండి ఫస్ట్. ఒక నిమిషం, ఓవరాల్ సెల్ రియాక్షన్ ఇవన్నీ చెప్పాలి కదా. చూడండి ఇటు సైడ్ యానోడ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇటు సైడ్ క్యాథోడ్ రిడక్షన్ జరుగుతుంది. ఏమైంది జింక్ నుంచి జింక్ ప్లస్లోకి వెళ్ళింది. Zn ఏంటి పిల్లలు మనకి Zn+లోకి వెళ్ళింది అంటే అర్థం ఏంటిది, ఇదిగో ఇది సాలిడ్. ఇక్కడికి ఏంటి పిల్లలు మనకి ఎక్వస్ బై లాసింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది అని అర్థం. ఇదిగో సాల్ట్ బ్రిడ్జ్ కిట్ సైడ్. ఇప్పుడు యానోడ్ పైన ఆక్సిడేషన్ అయిపోయింది, రిడక్షన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇది యానోడ్. యానోడ్ ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పారా పిల్లలు మనకి. యానోడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది రా పిల్లలు. రైట్? ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ క్యాథోడ్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది రా పిల్లలు. ఓకే, ఇక్కడ ఏంటి మనకి రిడక్షన్ జరుగుతుంది. రైట్? ఓకే, సో ఇక్కడ మనకి ఏంటిదిగో లాస్ అయినటువంటిది ఈ జింక్ లాస్ అయినటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకున్నాడు, ఏజీ తీసుకున్నాడు. ఓకేనా? సో 2 ఏజీలు తీసుకుంటాయి. ఓకేనా? +1 ఆక్సిజన్ స్టేట్ ఉంది కాబట్టి సో 2 ఎలక్ట్రాన్స్ తీసుకునేది ఏజీ సాలిడ్ స్టేట్ లా కన్వర్ట్ అయిపోయింది రా పిల్లలు. ఓకే, ఇది ఎక్వస్. రైట్?
ఓకే, సో యానోడ్ ఆఫ్ అయిపోయింది, క్యాథోడ్ ఆఫ్ కూడా అయిపోయింది. సో 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఓవరాల్ రియాక్షన్ ఏమొస్తుంది, Zn సాలిడ్ అండ్ ఇక్కడ పిల్ల మనకి 2 moles ఆఫ్ Ag ప్లస్ ఇది aqueous అండ్ విచ్ విల్ గివ్స్ లెస్ టు వాట్ మనకి ఏంటి Zn ప్లస్ 2 ప్లస్ Ag. Ag అనేది సాలిడ్, Zn ప్లస్ 2 అనేది పిల్ల మనకి aqueous, రైట్, aqueous, రైట్. అచ్చా సార్, ఓకే. ఓవరాల్ రియాక్షన్ కూడా మనకి వచ్చేసింది రా పిల్లలు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి, మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ జింక్ దగ్గర మనకి ఏం జరుగుతుంది చెప్పారు పిల్లలు, మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది. ప్లస్ వాల్యూ ప్లస్ లో ఇవ్వాలి, ఇక్కడ మైనస్ ఇచ్చింది కదా, మైనస్లు ఇచ్చింది కదా, రాంగ్ కదా, ప్లస్ లో ఇవ్వాలి కదా. సో మనకి జనరల్ గా మనకి ఈనాట్ సెల్ వాల్యూ, ఈనాట్ సెల్ ఏంటి చెప్పినప్పుడు మనకి ఈనాట్ సెల్ కనుక్కోవాలి ఫస్ట్. ఈనాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకి ఎంత, మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ మనకి క్యాథోడ్ మైనస్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ మనకి ఏంటి యానోడ్. క్యాథోడ్ యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ మనకి ఎంత ఇచ్చింది, క్యాథోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుంది చెప్పండి మనకి. ఫస్ట్ యానోడ్ ఎంత మనకి 0. ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ మైనస్ ఎంత 0.76 ఇచ్చింది, మైనస్ ఇచ్చింది, మైనస్ ఇవ్వదు కదా, సైన్ చేంజ్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ పొటెన్షియల్ మనకి ఇచ్చింది రా పిల్లలు, మనకి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఇచ్చింది మనకి. ఇది యానోడ్ దగ్గర జరుగుతుంది, ఏమి ఉండాలి మనకి ప్లస్ ఉండాలి, ఇక్కడ మైనస్ ఇచ్చింది, రాంగ్ కదా, ఇక్కడ ప్లస్ చేసుకుంది, ప్లస్ 0.76 వేసుకోవాలి మనం, మైనస్ ఇచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ క్యాథోడ్ దగ్గర మనకి రిడక్షన్ జరుగుతుంది కదా, మనకి నెగిటివ్ ఉంటుంది కదా, క్యాథోడ్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, మనకి ఇది ఎంత ఇచ్చింది మనకి ప్లస్ ఇచ్చిండు, ప్లస్ ఇచ్చింది కదా మనకి, ఓకేనా. Ag ప్లస్ 2 ఇది ఎక్కడ జరుగుతుంది మనకి క్యాథోడ్ దగ్గర జరుగుతుంది రిడక్షన్, ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చింది కాబట్టి దీన్ని మైనస్ చేసుకోవాలి. సో మైనస్ ఎంత 0.80 చేయాలి మనం, రైట్, మైనస్ చేయాలి. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది చెప్పండి మనకి ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో మనకి ఎంత వస్తుంది చెప్పండి మనకి. సో దీనికి మైనస్ ఉంది కదా, సో ప్లస్లో తీసుకున్నాం. జింక్ ప్లస్ 0. అచ్చా, క్యాథోడ్ దగ్గర ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పారు పిల్లలు మనకి, ఇదిగో ప్లస్ ఈనాట్ వాల్యూ, ఇక్కడ ఎంత ఇచ్చింది చెప్పారు పిల్లలు మనకి, ఇక్కడ ఆనాడు దగ్గర నెగిటివ్ ఉండాలి కదా, మనకి ఆనాడు దగ్గర నెగిటివ్ ఉండాలి కదా పిల్లలు, ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉండాలి పిల్లలు, మనకి పాజిటివ్ ఇచ్చింది, సారీ, ఓకేనా, పాజిటివ్ ఇచ్చింది, ఓకేనా. మనం కన్వర్ట్ చేస్తున్నాం దీనికి, పాజిటివ్ మనకి నెగిటివ్ ఇచ్చింది కదా, సో దీన్ని మనం ప్లస్లో కన్వర్ట్ చేస్తున్నాం రా పిల్లలు, ఓకేనా, ప్లస్లో కన్వర్ట్ చేస్తున్నాం, సారీ చెక్ చేసుకుని, ఇక్కడ ప్లస్ మైనస్ ఇచ్చింది కదా, ఇక్కడ ప్లస్లో కన్వర్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో ప్లస్ 0.80, సో కన్వర్ట్ చేసినాం కదా. సో క్యాలిక్యులేట్ చేయడం ఎంత వస్తుంది చెప్పారు ఇప్పుడు మనకి. సో వీఆర్ గోయింగ్ టు గెట్ వాట్ మనకి 1.56 వస్తుంది, 56 వస్తుంది. సో ఈ నాట్ సెల్ అనేటువంటి మనకి వచ్చేసింది. ఓవరాల్ రియాక్షన్ కూడా మనకి ఆల్రెడీ మీకు చెప్పేస్తాను, వచ్చేసింది కదా పిల్లలు, ఇదే ఉంది కదా పిల్లలు మనకి ఓవరాల్ రియాక్షన్ లోపల కూడా, రైట్. ఓవరాల్ రియాక్షన్ లో కూడా మనకి ఉండేది ఏంటిది అదే కదా పిల్లలు మనకి. అచ్చా సార్, ఓకే. నౌ పిల్లలు జాగ్రత్తగా వినండి, ఇది మన ఫార్ములా రా పిల్లలు, ఓకేనా. ఎలక్ట్రాన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి పిల్లలు మనకి 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో ఇది ఫార్ములా 0.06/2 అండ్ లాగ్ బై స్టాండ్. ఇక్కడ మనకి ఏంటిది పిల్లలు మనకి ఏం తీసుకున్నాం మనం, వీ హ్యావ్ టేకెన్ వాట్ మనకి 10 డివైడెడ్ బై, అచ్చా ఇది చూడండి మనకి దీంట్లో రియాక్షన్ మనకి ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనకి, సేమ్ ఇగో ఈ ఓవరాల్ రియాక్షన్ కి మనం క్యూ కనుక్కోవాలి. క్యూ ఎలా కనుక్కుంటాం మనకి, ఇది సాలిడ్ కదా, ఓకేనా, సాలిడ్ కదా పిల్లలు మనకి, సాలిడ్. దీన్ని దీన్ని తీసుకుంటాం మనం, ఓకేనా. సో జింక్ ఇది ఎంత ఉండాలో పిల్లలు చెప్పడం, ఇది ఎంత ఇచ్చింది మనకి, జింక్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చిండ పిల్లలు మనకి, జింక్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చింది చెప్పండి మనకి, 10 ఇచ్చిండు, 10 ఇచ్చిండు కదా, ఓకే. సో 10 కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ టు స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏముందా, లేదు కదా. కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీన్ని కన్సిడర్ చేయం ప్యూర్ సాలిడ్ కాబట్టి. సిల్వర్ ఎంత ఇచ్చింది చూడండి పిల్లలు మనకి, సిల్వర్ 0.1 ఇచ్చిండు. సో 0.1 होल स्क्वायर 0.1 అంటే మనం ఏమేం చెప్పుకున్నాం చెప్పారా పిల్లలు మనకి, 0.1 का मतलब क्या होता है, ఎంత 1/10 10⁻⁻1 అని అర్థం, ఓకేనా. 10⁻⁻1 ఉంది అన్నట్టు, ఓకేనా. ఇక్కడ విల్ బి హ్యావింగ్ 10⁻⁻ వాట్ మనకి ఎంత -1 అన్నట్టు, ఓకేనా, 10⁻⁻1. సో దీన్ని ఇక్కడ మనం ఏం రాయొచ్చు, 10 డివైడెడ్ బై 10⁻⁻ వాట్ మనకి -1, పైకి పంపితే 10⁻+1 అవుతుంది రా పిల్లలు మనకి. సో 10⁻+1 అంటే మనం ఏం చెప్పొచ్చు, 10⁻−2 అని చెప్పొచ్చు. సో 10⁻+2 అని చెప్పొచ్చు, సారీ 10⁻+2 అవుతుంది, 10⁻2 అవుతుంది, అంతేనా కా పిల్లలు మనకి. 10⁻−1 పైకి వెళ్తే 10⁻+1 అవుతుంది. సో మనకి ఏమవుతుంది, మనకి 10⁻1 ఇక్కడ ఆల్రెడీ 10⁻+1 ఉంది, 10⁻+1 ఉంది, పైన 10⁻+1 అయితే మనకి 10⁻11 మనం యాడ్ చేస్తాం, 10⁻+2 అవుతుంది, ఓకేనా. సో మనకి ఈ ఫార్ములా లోపల డైరెక్ట్గా ఇక్కడ 10⁻+2 అని, అచ్చా స్క్వేర్ ఉంది కదా మనకి, స్క్వేర్ కదా పిల్ల మనకి, అచ్చా ఇక్కడ స్క్వేర్ ఉంది కదా పిల్ల మనకి, స్క్వేర్ ఉంది కదా.
అచ్చా సార్ ఓకే, స్క్వేర్ ఉంది. ఓకే ఓకే నిమిషం, స్క్వేర్ ఉంటే అప్పుడు ఎలా చేయాలి చెప్పండి. అచ్చా, ఇది 10⁻²2 అవుతుంది. 10⁻+1 డివైడెడ్ బై 10⁻2 అవుతుంది. 10⁻²2 వెళ్తే 10⁻+2 అవుతుంది. ఓకేనా. సో ఇదేమవుతుంది చెప్పండి పిల్లలు, 10⁻+3 అవుతుంది మొత్తం. ఓకేనా, 10⁻+3 అవుతుంది. సో 10⁻+3 అయింది కదా పిల్లలు మనకి. అచ్చా అయింది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 3 log 10. సో log 10 వాల్యూ 1 అవుతుంది, 1 వస్తుంది కదా పిల్లలు మనకి. ఓకేనా, మొత్తం 3 మిగులుతుంది. రైట్, 3 మిగులుతుంది. సో ఇది తెలుసు 0.03 లా. సో ఇది వచ్చేసింది. ఇది మనకి ఈనాటి సెల్ వాల్యూ మనం వాళ్ళు అనుకున్నాం 1.56 వచ్చింది. సబ్మిట్ చేసేసినాం. సో ఇది ఇంటూ చేస్తే 0.09 వస్తుంది, మైనస్ చేస్తే మనకి 1.47 వస్తుంది. సో ఇలా పిల్లలు మనకి ఆన్సర్ అనేటువంటి కనుక్కోవాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈనాటి సెల్ వాల్యూని ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి ఐడియా వచ్చిందా పిల్లలు, ఎలా కనుక్కోవాలి ఈనాటి సెల్ వాల్యూ గురించి. రైట్, అదేవిధంగా చలో. సో ఇన్ ఏ గాల్వానిక్ సెల్ ఈఎంఎఫ్ సెల్ ఈజ్ 0. అచ్చా, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనేటువంటిది 0. అచ్చా, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు మనకి, ఈఎంఎఫ్ 0 ఉంటే రియాక్షన్ అనేది రీచెస్ ద ఈక్విలిబ్రియం. మనకి 0 ఉంటే రియాక్షన్ ఈక్విలిబ్రియంలోకి రీచ్ అవుతుంది పిల్లలు. 0 లేకపోతే ఈక్విలిబ్రియంలో ఉండదు పిల్లలు. ఓకే, సో ఎలా కనుక్కోవాలి అర్థమైంది కదా పిల్లలు మీకు. సో ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేస్తారా పిల్లలు, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఎలా కనుక్కోవాలి అనేది గురించి. ఇక్కడ కూడా ఇచ్చిండ్రా పిల్లలు మనకి రియాక్షన్. దీంట్లో Z0 ఈ వాల్యూస్ ఇచ్చిండు. log 10 వాల్యూ కూడా 1 ఇచ్చిండు ఇక్కడ రిఫరెన్స్ కోసం. దీనికి ఆన్సర్ చేయండి పిల్లలు. ఇక్కడ ఈనాటి వాల్యూ వాడు ఫస్ట్ నుంచి ఇవ్వాల, ఈనాటి సెల్ ఇవ్వలే, మనమే కనుక్కోవాలి పిల్లలు ఈనాటి సెల్ని. ఓకేనా, ఈనాటి సెల్ని. సో ఇది యానోడ్ రా పిల్లలు మనకి. యానోడ్ దగ్గర, యానోడ్ ఏంటి జనరల్గా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. రైట్, ఇది ఇలానే ఉంది. యానోడ్ ఏంటి పిల్లలు, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇలానే ఉంది. క్యాథోడ్ మనకి యానోడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, నెగిటివ్ ఛార్జ్ సారీ, యానోడ్ మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇది నెగిటివ్ ఇచ్చేసిండు. దాన్ని మనం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందారా పిల్లలు, నో నీడ్ టు చేంజ్ రన్న. ఓకేనా, నో నీడ్ టు చేంజ్. అచ్చా సార్ ఓకే. అదేవిధంగా ఇది క్యాథోడ్. ఇది క్యాథోడ్ దగ్గర పాజిటివ్ ఉంటుంది కదా క్యాథోడ్ దగ్గర, ప్లస్ జరుగుతుంది కదా. అరే ఎట్రా నాన్న ఇట్ట మీరు అర్థం చేసుకోకపోతే చూడండి, మనకి రియాక్షన్ ఏం జరుగుతుంది చెప్పండి. ఇక్కడ నుంచి మనం ఏం చెప్పచ్చు, జింక్ 2 electrons ని లాస్ అయ్యి జింక్ ప్లస్ లా కన్వర్ట్ అవుతుంది అంతే కదా పిల్లలు, మనకి 2 electrons అయ్యాయి. సో కాపర్ ఏం చేస్తుంది పిల్లలు, కాపర్ +2 దాని దగ్గర నుంచి 2 electrons తీసుకుంటుంది. ఏమవుతుంది మనకి, కాపర్ లా మారుతుంది. ఇది సాలిడ్, ఇది ఎక్వస్, ఇది పిల్లలు సాలిడ్, ఇది పిల్లలు ఎక్వస్. రైట్, సో 2 electrons క్యాన్సిల్ అయితే ఓవరాల్ రియాక్షన్ జింక్ ఏమవుతుంది చెప్పండి పిల్లలు మనకి. సో ఇక్కడ కాపర్, జింక్ ఇక్కడ కాపర్ +2 గివ్స్ +2. ఇటు సైడ్ ఏమున్నాయి చెప్పండి పిల్లలు మనకి, జింక్ +2 అండ్ ప్లస్ కాపర్. ఇది సాలిడ్, ఇది ఎక్వస్, ఇది ఎక్వస్ అండ్ ఇది పిల్లలు సాలిడ్. అండ్ రియాక్షన్లో మనకి ఆల్రెడీ దేని కాన్సన్ట్రేషన్ ఇచ్చింది కదా, జింక్ దేనికి ఇచ్చింది 0. జింక్ దేనికి ఇచ్చింది చెప్పలేదు మనకి 0.1 ఇచ్చిండ్రు పిల్లలు మనకి. కాపర్ +2 ఎంత ఇచ్చింది మనకి 0.1 ఇచ్చిండు, కాదు 1.0 ఇచ్చిండు, అంటే 1. ఇది ఎంత ఇచ్చింది చెప్పినప్పుడు మనకి 1 ఇచ్చిండు. దే హ్యావ్ గివెన్ 1. అచ్చా ఓకే, సో రైట్. ఇప్పుడు మనకి రియాక్షన్ కోఎఫిషియంట్ని కనుక్కోవాలంటే కనుక్కోవచ్చు కాబట్టి మనకి మనకి క్యూ అనుకోవచ్చు కాబట్టి మనకి క్యూ. ప్రొడక్ట్ ఏముంది చెప్పినప్పుడు మనకి ఇదిగో ఉంది జింక్, ఇదంతా 0.1 కాన్సన్ట్రేషన్ ఉంది. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఏం లేదు. అండ్ ఇదంతా పిల్ల మనకి 1 ఉంది. 1 అంటే ఏమొస్తుంది చెప్పినప్పుడు మనకి క్లియర్గా ఇక్కడ మనకి 0.1 అంటే దీన్ని మనం 1/10 అనుకోవచ్చు. Q = 10⁻−1 వస్తుంది క్లియర్గా. అంతేగా పిల్లలు, Q = 10⁻−1 వస్తుంది రా పిల్ల. అచ్చా సార్ ఓకే. ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఏమైనా లేదు కదా పిల్ల మనకి, Q = 10⁻−1 వస్తుంది జింక్ +2. రైట్, అదే కదా పిల్ల మనకి వచ్చేది. అచ్చా సార్ ఓకే అదే. ఇప్పుడు క్యూ కనుక్కున్నాం. మనకి ఇప్పుడు ఈనాటి సెల్ ఎలా కనుక్కోవాలి చెప్పినప్పుడు మనకి మనకి ఏమొస్తుంది, మనకి రిడక్షన్ పొటెన్షియల్ ఎంత ఇచ్చింది మనకి, ఇది ఆనోడ్ దగ్గర, ఇది ఆనోడ్ దగ్గర జరుగుతుంది రా పిల్ల మనకి. ఆనోడ్ దగ్గర ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది, ఆనోడ్ నెగిటివ్గానే ఉంటుంది. మన ఆనోడ్ ఎలా ఉంటుంది చెప్పలేము, నెగిటివ్గానే ఉంటుంది. సో అందుకనే దీని వాల్యూ అలానే ఉంటుంది, చేంజ్ చేయట్లేదు. క్యాథోడ్ ఎలా ఉంటుంది చెప్పినప్పుడు మనకి పాజిటివ్గా ఉంటుంది, అందుకని దీన్ని కూడా మనం చేంజ్ చేయట్లేదు రేపు మనకి. దీని వాల్యూ కూడా పాజిటివ్లోనే ఇచ్చిండు. సో ఏమవుతుంది చెప్పినప్పుడు రెండు క్యాలిక్యులేట్ చేయండి, మనకి ఎంత వస్తుంది చెప్పినప్పుడు మనకి -0.76 -0. ఎంత పిల్ల మనకి 34 చేయండి. 0. ఎంత చెప్పినప్పుడు 34 చేయండి. సో అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది చెప్పినప్పుడు మనకి, E0 cell is equal to standard reduction potential of cathode minus standard reduction potential of what మనకి ఏంటిది యానోడ్. ఇది చేసేస్తే మనకి ఎంత -1.1 ఎంత వస్తుంది అంతేనా మనకి 1.1 అనేటువంటి మనకు వస్తుంది. 1.10 అప్రాక్సిమేట్లీ మనకు వస్తుంది.
చలో మనం ఫార్ములా లోపల సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇది మన ఫార్ములా రపిల్ మనకి, దీన్ని అప్రాక్సిమేట్లీ 0.06 అనుకోవచ్చు రపిల్ మనకి, ఓకేనా. 0.06 అనుకుంటున్నాను, దీన్ని మొత్తం 0.06 అనుకుంటున్నాను, ఓకేనా. అచ్చా అనుకుంటాం, డైరెక్ట్గా మనం సబ్మిట్ చేయొచ్చు రపిల్ వాల్యూస్. చలో ఈనాట్ సెల్ ఎంత వస్తుంది మనకి, 1.10 వస్తుంది, మైనస్ ఇది ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు, 0.06 డివైడెడ్ బై ఎంత పిల్లలు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 లాగ్ ఇది ఎంత వస్తుంది చెప్పండి, 10⁻⁻1 వచ్చింది ఆల్రెడీ మనకి, ఇదంతా 0.030 అండ్ 1.10 మైనస్ 0.030 ఇదెంత వస్తుంది మనకి, ఎంత వస్తుంది మనకి, -1 కదా. సో లాగ్ 10⁻⁻1 మనం -1 log 10 అని రాయొచ్చు. సో log 10 వాల్యూ 1, సో -1 ఇంటూ +1 అంటే -1 వస్తుంది రపిల్ మనకి, ఇదిగో -1 ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం, ఓకేనా. -1 ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. సో ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు ఆన్సర్. సో ఫ్రమ్ హియర్ సో విల్ గోయింగ్ టు గెట్ పిల్లలు అప్రాక్సిమేట్లీ 1.13 ఆన్సర్ ఏంటంటే వస్తుంది పిల్లలు. దట్ మీన్స్ ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి వాట్ మనకి 1.13. సో దిస్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనం కనుక్కుంటాం రా పిల్లలు ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ పైన క్వశ్చన్ అడిగినప్పుడు రా పిల్లలు. రైట్, ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇదిగో పిల్లలు ఫార్ములాస్ చెప్తా చూడండి మనకి. రిలేషన్షిప్ బిట్వీన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ వాట్ మనకి ఈనాట్ సెల్ మధ్యలో రిలేషన్ అడుగుతారు అప్పుడు మనకి. రెండింటి మధ్య రిలేషన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు. ఫార్ములా డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా జీ నాట్ ప్లస్ ఆర్టీ ఎల్ఎన్ క్యూ రా పిల్లలు. దిస్ వాట్ మనకి ఫార్ములా, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, థర్మోడైనమిక్స్ కొన్ని మనం దీనికి రిలేషన్షిప్ చూస్తున్నాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ రా పిల్లలు. డెల్టా జీ అంటే ఫ్రీ ఏంటి పిల్లలు మనకి ఎనర్జీ చేంజ్ ఎట్ టెంపరేచర్ టీ, అండ్ డెల్టా నాట్ అంటే స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర, ఇది ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఎట్ టెంపరేచర్ టీ, అండ్ ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్, క్యూ అంటే రియాక్షన్ కోఎఫిషియంట్ రా పిల్లలు. ఓకే, ఒకవేళ ఎట్ ఈక్విలిబ్రియం మనం ఒకవేళ ఎట్ ఈక్విలిబ్రియం చూడండి పిల్లలు మనకి, సారీ మనకి రిలేషన్షిప్ కదా. సో ఫస్ట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి, ఓకేనా, అండ్ మన ఫార్ములా ఏంటి చెప్పారు పిల్లలు మనకి, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇలా వస్తుంది రా పిల్లలు మనకి. ఈనాట్ సెల్ ఫార్ములా మనందరికి తెలిసింది కదా పిల్లలు మనకి. ఈనాట్ సెల్ ఫార్ములాకి రెండింటి మధ్యలో రిలేషన్షిప్ కనుక్కుంటే మనకి మొత్తానికి ఇదిగో ఫైనల్గా ఇది రా పిల్లలు మనకి, ఓకేనా. అదంతా పట్టించుకోకండి రా పిల్లలు మనకి, ఇదంతా డెరివేషన్, ఇదంతా చూస్తే మీకు పిచ్చిలు వేస్తుంది రా పిల్లలు, డెరివేషన్. ఓకే, ఇదంతా డెరివేషన్ మనకు అనవసరం. మనకి ఫార్ములా ఇది ఇంపార్టెంట్ ఫార్ములా రా పిల్లలు మనకి. డెల్టా జీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఈనాట్ సెల్ వాట్ మనకి ఈనాట్ సెల్, రైట్. ఈనాట్ సెల్ వాల్యూ ఎలా కనుక్కోవాలి మీ అందరికి తెలుసు. ఒకవేళ క్వశ్చన్లు ఇస్తే ఎలా చేయాలో కూడా మీ అందరికి తెలుసు. డైరెక్ట్ వాల్యూ సబ్మిట్ చేయాలి, ఇవ్వకపోతే మనం కనుక్కోవాలి. అండ్ ఇక్కడ ఎఫ్ అంటే ఫారడ్ మీ అందరికి తెలుసు, కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ అయినాయి కదా, అది రా పిల్లలు. ఓకేనా, మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు ఆన్సర్ చేయండి రా పిల్లలు. మనకి వాట్ ఈస్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అండ్ స్టాండర్డ్ పొటెన్షియల్, మనకి ఏంటి చెప్పిన పిల్లలకి, ఇగో ఇది కరెక్ట్ రిలేషన్షిప్. ఆప్షన్ సి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ రా పిల్లలు మనకి, రిలేషన్ వచ్చేసారు. ఓకే, నెక్స్ట్, if the standard cell potential is positive and said to be about the standard Gibbs free energy change relations. అచ్చా చూడండి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి పిల్లలు మనకి, సి గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నెగిటివ్గా ఉంటుంది, స్టాండర్డ్ సెల్ పొటెన్షియల్ పాజిటివ్గా ఉంది, అండ్ స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఏమవుతుంది మనకి నెగిటివ్లో ఉంటుంది. ఓకేనా, నెగిటివ్లో ఉంటుంది రా పిల్లలు, నెగిటివ్లో ఉంటుంది. చూడండి మనకి నెగిటివ్, రైట్. సో ఇది నెగిటివ్లో ఉంటుంది, ఇది నెగిటివ్లో ఉంటుంది రా పిల్లలు మనకి. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ నెగిటివ్లో ఉంటుంది. నెక్స్ట్, ఫర్ సెల్ రియాక్షన్ మనకి ఏమి ఇచ్చిండు, ఈనాట్ సెల్ వాల్యూ ఇంత ఇచ్చిండు, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్ మనకి 2 ఇచ్చిండు, క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. అచ్చా ఇది డైరెక్ట్ ఇచ్చిండు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇచ్చింది. దీనికి ఆన్సర్ అనుకోండి రా పిల్లలు, చాలా సింపుల్ రా పిల్లలు మనకి. ఫార్ములా ఇది ఫార్ములా రా పిల్లలు మనకి. మన కాల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేంజ్ ఇచ్చిండు, ఎఫ్ వాల్యూ మనకు తెలుసు, ఈనాట్ సెల్ వాల్యూ కూడా తెలుసు. డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయండి, మనకి ఎంత వస్తుంది, జౌల్స్లో ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కిలో జౌల్స్లో ఇచ్చిండు మనకి. ఓకేనా, కిలో జౌల్స్లో కన్వర్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, దీన్ని కిలో జౌల్స్లో కన్వర్ట్ చేస్తే -211.3 వస్తుంది రా పిల్లలు. ఇలా మనం కనుక్కుంటాం రా పిల్లలు, అర్థమైందా? ఓకే, సో చలో ఇది పిల్లలు ఈరోజు సెషన్. ఇంకా మనకి ఎలక్ట్రోలైటిక్ సెల్ అవన్నీ ఉన్నాయి రా పిల్లలు మనకి, అవి మనం నెక్స్ట్ క్లాస్ లోపల డిస్కస్ చేసుకుందాం రా పిల్లలు. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం మనం. ఫారడేస్ లాస్ కావచ్చు, ఓకేనా, కోల్డ్ రాష్ లా కావచ్చు, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లోపల డిస్కస్ చేసుకుందాం పిల్లలు. ఇంకొక క్లాస్ మనకి పడుతుంది, రైట్ ఎవ్రీబడి? ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం రా పిల్లలు. దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి, అండ్ బాయ్ 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 బాయ్.